యెహోవా ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, ఆశ్రయుడా నా ప్రియుడా, నీ శరణం వేడితిని, నన్ను కరుణించి కాపాడు నా ప్రభువా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా. వేదన యందు వ్యాధులలోన ఆదరణ నీవేగ ప్రభువా, వేదన యందు వ్యాధులలోన ఆదరణ నీవేగ ప్రభువా, క్షమకాలమున పోషించెదవు ఉన్నతుడా సర్వోన్నతుడా, క్షమకాలమున పోషించెదవు ఉన్నతుడా సర్వోన్నతుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, ఆశ్రయుడా నా ప్రియుడా. ఈ లోకములో మము కాపాడుచు నీ నిత్య రాజ్యమున చేర్చు, ఈ లోకములో మము కాపాడుచు నీ నిత్య రాజ్యమున చేర్చు, వాడబారని జీవ కిరీటము పొందడి కృప నిమ్ము ప్రభువా, వాడబారని జీవ కిరీటము పొందడి కృప నిమ్ము ప్రభువా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, నీ శరణం వేడితిని, నీ శరణం వేడితిని, నన్ను కరుణించి కాపాడు నా ప్రభువా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా. వేదన యందు వ్యాధులలోన ఆదరణ నీవేగ ప్రభువా, వేదన యందు వ్యాధులలోన ఆదరణ నీవేగ ప్రభువా, క్షమకాలమున పోషించెదవు ఉన్నతుడా సర్వోన్నతుడా, క్షమకాలమున పోషించెదవు ఉన్నతుడా సర్వోన్నతుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రిత జన పాలక, నీ శరణం వేడితి
ఆశ్రిత జన పాలక నీ శరణం వేడితిని, నీ శరణం వేడితిని, నన్ను కరుణించి కాపాడు నా ప్రభువా. ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా. నీ శరణం వేడితిని, నన్ను కరుణించి కాపాడు నా ప్రభువా. ఆశ్రయుడా నా ప్రియుడా, ఆశ్రయుడా నా ప్రియుడా. రెండు చేతులు దేవుని వైపు చాపి, శోధన కాలములో ఇలాంటి పరిస్థితులలో దేవుని ఘనపరచటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి ఆయన బిడలమైన మనము, ప్రభువా ఉదయకాలము నీ దాసునితో నాతో మాతో మీరు మాట్లాడారయ్యా. ఈ సాయంకాల వేళ రెండవ వర్తమానముగా నీ దాసుని దూర ప్రాంతం నుండి మా మధ్యకు తీసుకుని వచ్చారు. ప్రభువా నీ దాసుని ముఖాంతరములో నుండి నాతో మాతో మాట్లాడండి. ఇంకా రాబోతున్న వారందరినీ సకాలంగా ప్రభు నడిపించి, వచ్చిన ప్రతి వారిని బలపరచి ఆయన సన్నిధి దిగి వచ్చినట్లుగా మనమందరము రెండు హస్తాలు దేవుని వైపు చాపి, అయ్యా ఈ రాత్రి నన్ను దర్శించు, ఈ రాత్రి నాతో మాట్లాడు నాయన, ఈ రాత్రి నన్ను తాకండి, ఈ రాత్రి నన్ను ముట్టండి, ఈ రాత్రి నాకు విడుదల ఇవ్వండి, నీ వాక్యము చేత ఆదరించండి, నీ వాక్యము చేత నన్ను దీవించండి. నీ వాక్యము వెల్లడి అవ్వగానే నా శరీరములో ఉన్న ప్రతి ఆందోళన, ప్రతి భీతిని, ప్రతి భయాన్ని, ప్రతి కలవరాన్ని విడిపించు ప్రభువాని గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు పిలుపు గారు మనందరినీ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరము మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ దాసుని బలపరచండి, నీ దాసుడు ద్వారా ఒక శ్రేష్టమైన ఆహారాన్ని, జీవాహారాన్ని నేను భుజించాలనుకుంటూ ఉన్నాను. దర్శించండి, నీ వాక్యము చేత నన్ను దర్శించండి అని ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మహోన్నతుడా, నువ్వు మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవని నీ నామాన్ని స్తుతించి ఆరాధించుటకు నాయన ఈ రాత్రి వేళ ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కూడి ఈ రీతిగా తండ్రి నేను ఆరాధించుటకు, నీ నామాన్ని గణపరచుటకు నువ్వు ఇచ్చినటువంటి కృప, వాత్సల్య, కనికరులను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, ఉదయకాల సమయంలో నాయన ప్రారంభంలో ఆరాధన ఆశీర్వదకరముగా జరిగించారు. నీ కుమారుని నిలబెట్టుకుని ప్రభువా అద్భుతమైన రీతిగా తండ్రి మా మనోనేత్రాలు తెరిపించుటకు నీ కృప చూపారు.
ఈ రాత్రి వేళ రెండో పర్యాయం ప్రభువా నీ దాసుని దూర ప్రాంతం నుండి ఈ స్థలానికి నడిపించారు. ఈ సమయంలో మా ఆత్మలకు నాయన ఏ ఆహారాన్ని మీరు అనుగ్రహించబోతున్నారో తండ్రి నాయన నీ చిత్తమై ఉన్నది. మా మనోరేత్రాలు ప్రభువా ఏమైనా గుడ్డితనంలో ఉంటే, మేమింకా తెలియని విషయాలలో ఉంటే నాయన ఈ రాత్రి నీ కుమారుని ద్వారా తండ్రి సర్వసత్యము కలిగిన మాటలను ప్రభువా మీరు తేట తెల్లగా వివరించమని బయలుపరచమని, ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా మయం పొందారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించారు. అయ్యా తండ్రి నాయన ఈ సమయం తండ్రి అమూల్యమైనది నాయన. ఈ సమయం ప్రభువా తండ్రి ఏ గలిబిలి ఆటంకాలు లేకుండా ప్రతి యంత్రాంగాన్ని ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్క తండ్రి నాయన ప్రభువా వ్యక్తుల తండ్రి నాయన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా, ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి నాయన ఆశ్చర్యం చూసినట్లుగా ప్రభువా ఈ 3 దినాల ఆరాధనలు ఆశీర్వాదకరంగా మీరు జరిగించబోతున్నందుకై నీ కొందనాలు. ఆశ కలిగి వచ్చిన ప్రాణాలను మీరు తృప్తిపరచండి. రాష్ట్ర దేశాల్లో ప్రభువా భయంకరమైనటువంటి వ్యాధులు ప్రభువా తండ్రి నాయన అయా వెలుబడి చేస్తున్నాయి తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధికి నాయన అవన్నిటినీ లెక్క చేయక నాయన సంటి బిడలు మొదలుకొని ప్రభువా ముసలి వృద్ధుల వరకు నీ సన్నిధిలోకి వచ్చారు. వారి తండ్రి పట్ల నీ కరుణ కాపుదల ఉంచండి. నీ దలిగినటువంటి నాయన ప్రభువా నీ కృప తండ్రి వారిపైన ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థని గ్రహించండి. ప్రతి దుష్ట దురాత్మ శక్తులు నీ నామంలో బంధించు. ప్రతి వైరస్ను ప్రభువా నీ అధికార కలిగిన నామంలో గద్దించండి. ఈ ప్రాంగణంలో కానీ, ఈ యొక్క తండ్రి పరిసరాల్లో కానీ, ఈ గ్రామంలోనే కానీ ప్రతి ఒక్కరి తండ్రి చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ 3 దినముల ఆరాధన ఆశీర్వాదకరంగా జరుగునట్లు ఏ ఒక్కరికి గలిబిలి తండ్రి నాయన లేకు. ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి మంచి మనసుతో నిండు మనసుతో హృదయపూర్వముగా ఆరాధించుటకు నీ కృప చూపి, ఈ రాత్రి నీ మాటల చేత మేము తృప్తిపరచబడినట్లుగా నీ కృప చూపి ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఉదయకాలం తన దాసుని నిలబెట్టుకొని చక్కటి వర్తమానము ద్వారా మనమందరము కూడా బలపరచబడ్డాం. దేవుని ఆరాధించటానికి ప్రభు ఈ చక్కటి సమయాన్ని దేవుడు మనకందరికీ కలగజేశాడు. మీరందరూ ప్రార్థించటం ద్వారా మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించారు. ఈ రాత్రి వేళ మరి దూర ప్రాంతం నుండి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో మరి దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు మరి అరుణయ్య గారు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం. ప్రియులరా, మరి యవన కాలములో దేవుని చేతిలో బలమైన సాధనముగా యవన ప్రాయములో దేవుని కొరకు చక్కటి సమర్పణ కలిగి ఆత్మల దాహము చేత మరి ఆ సత్తుపల్లి ఆ ప్రాంతంలో చక్కటి ఘనమైన సేవ చేయిస్తున్న మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం. వారిని బట్టి మనము 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మంచి సంఘము, దేవుని బిడలారా, మంచి సమర్పణ కలిగిన యవన ప్రాయములో దేవుని యందు తృష్ణతో అనేకమైన ఆత్మలను రక్షించటానికి యవన ప్రాయములో దేవుడు తన దాసుని దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. వారు మన మధ్యలో రావటం మనకందరికీ ఆశీర్వాదం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విందాం, భయభక్తులు కలిగి విందాం. దేవుని ఆలోచనలను బట్టి తన దాసునితో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట
మనం నవరు వేసుకొని మన ఆత్మీయ జీవితానికి మరి బలము శక్తితో నింపబడాలని ప్రభువుని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. కనుక మరి దేవుని వాక్యము ద్వారా దేవుని దాసులు మాట్లాడుతుండగా మనమందరము ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మనమందరము ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని మాటలు విందాం. వారు వస్తుండగా మనం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీ అందరిని చూడటం చాలా సంతోషం. నేను 2015 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. నేను పాస్టర్ అదోనియారాము గారు ఇక్కడికి వచ్చి ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. నేను పరిచర్య ప్రారంభించిన తొలి దినాలలో మంచి వేదిక నాకు అనుగ్రహించి దేవుని మాటలు ప్రకటించడానికి పాస్టర్ గారు అవకాశం ఇచ్చిన రోజు నేను మర్చిపోను. ఆ తర్వాత 2016లో ఎలాగో ఎదర స్థలంలో మీటింగ్లు జరిగినప్పుడు కూడా నేను ఒక 10 మందిని సత్తుపల్లి నుంచి తీసుకొని వచ్చాం. ఆ రోజు మీటింగులో పాలు పొందాం. సంతోషంగా రాత్రి డాబా మీద కూడా పడుకున్నాం చర్చి పైన. సో ఏది ఏమైనా ఈ ఆత్మీయ సహవాసాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మనసారా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అలాగనే మరి ముందుగా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా మనసారా. ఎందుకంటే దేవుడే కృప చూపి నన్ను నిలబెట్టుకుంటున్నారు. ఆయన వాత్సల్య కనికరము చొప్పున వాడుకుంటున్నారు. ప్రభుకి నేను నా జీవితకాలము కృతజ్ఞుణ్ణి. అలాగనే మంచి వేదికను అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ బలపరచడానికి ఈ సహవాస కూడికకు ఈ మొదటి రాత్రి మిమ్మల్ని అందరినీ పురుకొల్పి ఇక్కడికి నడిపించి అలాగే నన్ను పిలిపించి మీరందరూ బలము పొందుకోవాలని, శక్తిని పొందుకోవాలని, దేవుని వాక్యం చేత నింపబడాలని ఈ వేదికను అనుగ్రహించిన అయ్యగారికి అమ్మగారికి కూడా మనసారా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చారు. వారికి బాబుని పాపని మంచి పిల్లలు, విధేయులు, కష్టపడే స్వభావం కలిగిన వారు. వారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. మరి మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. నాకు నచ్చింది ఏంటంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. అలాగే అందరూ తెల్లటి ముసుగు అందరి నెత్తి మీద కనబడుతుంది. అది చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇంకా బల్లారాధన రోజు ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇక ఆ రోజు అందరూ వైట్ కడతారేమో, వైట్ డ్రెస్సులు. సరే, ఏది ఏమైనా మీ హృదయం కూడా తెల్లగా ఉందని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము. మరి బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనసారా మనం చదువుకుందాం. ఆది కాండం అందరూ తీయండి. మొదటి పుస్తకం ఆది కాండము 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. ఆది కాండము 13వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మ. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. చాలండి, ఆ మాట ఒకసారి నాతో పాటు చెప్పండి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి.
అలాగనే 19వ అధ్యాయం కూడా తీద్దాం ఒకసారి. 19వ అధ్యాయం 13వ వచనం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా. ముందు మనం చదివిన భాగమేమో సొదొమ ప్రజలు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంటండి? పాపులై ఉన్నారు. ఇక్కడ దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? నాశనము చేయబోతున్నాడు అన్న మాట మనం చదివాం. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి మొదటి రాత్రి కూటానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే కోణములో నేను ప్రయత్నిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము గురించి, లోతు గురించి మరి ఒక మాట చదువుదాం. అబ్రహాము, తెరాహు సంతానం ఎంతోమంది, వారి పిల్లలు ఎలాగా అన్నది చదువుదాం. తర్వాత నేను రిఫరెన్స్లు ఏమి తీపించను, ఇది 3వ రిఫరెన్స్. దయచేసి పరిస్థితిని బట్టి రిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు 11వ అధ్యాయము 27వ వచనం చదవండి, ఒక అవగాహన మనకు వస్తుంది. 11:27. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. చాలండి. ఇప్పుడు తెరాహు ఎంతమంది పిల్లలు ఉంది అక్కడ చెప్పండి? తెరాహుకు అబ్రహాము, నాహోరు, హారాను, 3 కొడుకులు. హారాను ఎవరిని కన్నాడండి? లోతును కన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము లోతుకి ఏమవుతాడు చెప్పండి అమ్మా? చూడండి అక్కడ ఒకసారి చూసి చెప్పండి. అబ్రహాము లోతుకు ఏమవుతాడు? లేక లోతు అబ్రహాముకి ఏమవుతాడు? పెదనాన్న అవుతాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే అబ్రహాము తమ్ముడు కొడుకు హారాను చనిపోగా, దేవుని బిడ్డలారా, లోతును శారదీసింది అబ్రహాం శారదీశాడు. జాగ్రత్త, నా మాటలు వినండి. ప్రియులారా గమనించండి, చిన్న వయసులోనే లోతు యొక్క తండ్రి చనిపోయాడు, హారాను. చిన్న వయసులోనే చనిపోవుట ద్వారా అబ్రహాం ఏం చేశాడంటే, నా తమ్ముడు కొడుకే కదా లోతు అని లోతును దగ్గరకు తీసుకున్నాడు. లోతును దగ్గరకు తీసుకుని అబ్రహాము వెంట దేవుడు పిలిచిన వెంటనే లోతు వస్తాను అంటే లోతును కూడా తీసుకొని వెళ్ళాడు. అబ్రహాము దేవునికి లోబడిన వ్యక్తి. అబ్రహాము పరిశుద్ధుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపించి తన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, ఆస్తిని, సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పి ఉన్నాడో, దేవుని బిడ్డలారా, ఆ ఊరి పేరు చెప్పలేదు, నువ్వు మొత్తం వదిలిపెట్టి బయటికి రా, నేను చూపించు దేశం, ప్రాంతం నువ్వు వెళ్ళు అని దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి చెప్పాడో, అబ్రహాము గారు ఆ స్థలాన్ని, బంధువులను, రక్త సంబంధులను అందరిని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించి తన స్థలాన్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున ఇంటి వదిలి బయటకు వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా గమనించండి, అబ్రహాంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కాలక్రమంలో ఇరువురు బహుగా దీవించబడ్డారు. గుడారాలు, ఆస్తి, మేకలు, గొర్రెలు, సమస్త బంగారము, వెండితో బహుగా దీవించబడి, ఉన్నతంగా దీవించబడిన తర్వాత ఏం జరిగిందంటే, అబ్రహాము యొక్క కాపరులకు, లోతు కాపరులకు ఏమొచ్చింది? గొడవ వచ్చింది. గమనించండి ప్రియులారా, ఆ వచనాన్ని ఒకసారి చదవండి, బాగుంటుంది. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రాము
పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే అబ్రహాము యొక్క ఆస్తి దీవించబడుతుందో, లోతు యొక్క ఆస్తి దీవించబడుతుందో, మంద విస్తారంగా గొర్రెలు మేకలు బహుగా దీవించబడుతుంటే వారు నివసిస్తున్న స్థలము వారికి సరిపోలేని పరిస్థితి అయ్యి ఎటు చూచిన గొర్రెల మందలే, ఎటు చూచిన బహుగా ఆస్తి పెరిగిపోవటం ద్వారా లోతు యొక్క కాపరులకు అబ్రహాము కాపరులకు మధ్యన ఏం పుట్టిందంటండి? కలహము పుట్టింది. కలహము పుట్టిన తర్వాత అబ్రహాము గారు లోతుని పిలిచాడు. అబ్రహాము గారు తమ్ముడు కొడుకైన లోతుని పిలిచి ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, కొడుకా, ఇదిగో నీ పాలేర్లు నా పాలేర్లు, ఇదిగో నీ ఆస్తి నా ఆస్తి బహుగా దీవించబడుట ద్వారా ఇదిగో కలహాలు పుడుతున్నాయి. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు ఇష్టమైన ప్రాంతానికి నువ్వు వెళ్ళు. నువ్వు కుడి తట్టుకి వెళితే నేను ఎడమ తట్టుకి వెళ్తాను. నీ ఇష్టం, ముందే నువ్వే ఎన్నుకొని చెప్పాడు. అప్పుడు లోతు, దేవుని బిడ్డలారా, అబ్రహాముకు వేరవటానికి ప్రయత్నించి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా, ఈ మాట అబ్రహాము ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఆ మాటకు వెంటనే వేరైపోవటానికి ఇష్టపడ్డాడు. నేను అంటాను, దిక్కు లేనప్పుడు నీకు దిక్కునిచ్చింది ఎవరు? విలువ లేనప్పుడు నీకు విలువనిచ్చింది ఎవరు? ఆహారం లేనప్పుడు నీకు ఆహారం పెట్టింది ఎవరు? సరిగ్గా వస్త్రాలు కొని నీకు లేనప్పుడు వస్త్రాలు కొనిచ్చింది ఎవరు? చిన్న వయసులోనే మీ నాన్న చనిపోతే హక్కున చేర్చుకొని ఓదార్చి ధైర్యమిచ్చి భుజము తట్టి దగ్గరికి చేర్చి గొర్రెలనిచ్చి, దేవుని బిడ్డలారా, అవి దీవించబడటానికి ఆశీర్వాదానికి కారకుడుగా పిలువబడిన అబ్రహాము నిన్ను దీవించుట చేత బహుగా నువ్వు దీవించబడి బహుగా నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత లోతు ఏం చేస్తుందంటే అబ్రహామునికి వేరవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే, ఈరోజు మీరందరూ సంతోషంగా ఉన్నారంటే, ఈరోజు మీరు 3 పూటలా భుజిస్తూ సుఖముగా రాత్రులు నిద్రిస్తూ ఉదయాన్నే లేచి ప్రభువుని స్తుతిస్తూ మీ పని పాటలు చేసుకుంటున్నారంటే దేవుడు మనకి కృప చూపాడు, దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకనే దేవుని సహవాసానికి ఎప్పుడు మనము దూరం కాకూడదు, దేవుని మందిరానికి ఎప్పుడు మనము దూరము కాకూడదు, ఉపవాస ప్రార్థనలకు ఎప్పుడు దూరము కాకూడదు. దేవుని అడుగు జాడల్లో, దేవుని సహవాసములో దైవజనుని మాదిరిగా పెట్టుకొని మనము ముందుకి కొనసాగాలి తప్ప మనము అబ్రహాముకి లోతు ఎడమగా ఉన్నట్లు, వేరవటానికి ఇష్టపడుతున్నట్లు సహవాసానికి, ఆత్మీయ తండ్రికి, దేవాతి దేవునికి ఎప్పుడు మనము దూరము కాకూడదు. చాలామంది అంటారు, అబ్రహాము చెప్పిన వెంటనే లోతు విధేయత చూపించి దూరం అయ్యాడండి. అబ్రహామే కదా నువ్వు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళ్తాను కొడుక, నీకు ఇష్టమైన ప్రాంతాన్ని ఎన్నుకోమని చెప్పింది అబ్రహామే కదా, అందుకనే అబ్రహాముకి లోతు విధేయత చూపించాడు అంటారు. కాదు 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 అక్కడ లోతు ప్రవర్తన తేడా వచ్చింది, లోతు కాపరుల ప్రవర్తన తేడా వచ్చింది. ఇంత నేను పోషించి పెద్దవాడిని చేసి గొప్పవాడిని చేస్తే ఇదిగో నా మీద పెత్తనం చేసే మనసు కలిగి ఉన్నాడు లోతు. ఇదిగో నా మీదే పెత్తనాలు చేస్తూ ఇదిగో నా కాపరులను ఒకలాగా చూస్తున్నాడు. ఇది వరకున్న ప్రేమ వాడిలో ఇప్పుడు లేదు, ఇది వరకున్న విధేయత వాడిలో ఇప్పుడు లేదు, ఇది వరకున్న తగ్గింపు, ఇది వరకున్న పరిచర్య చేసే గుణం, ఇది వరకు చేసిన ఉపవాస ప్రార్థనలు, ఇది వరకు చేసిన ఉపవాస సహవాస కూడికలు ఎదుగుతున్న ఆధ్యాత్మిక ఎదుగుదల, ఎత్తైన ఆధ్యాత్మిక శిఖరం వాడిలో లేదు. వాడు నన్ను దూరము చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడని గమనించిన అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నువ్వు కుడి తట్టుకి వెళ్తే నేను ఎడమ తట్టుకి వెళ్తాను. ఏమండి, అలాగైతే దేవుని బిడ్డలారా, నయోమితో రూతు ఏమంటది? అత్త అత్త, నీ దేవుడే నా దేవుడు, నేను నిన్ను విడిచిపోను అంటే రూతు, నయోమి ఏమని చెప్తుందంటే, లేదు లేదు, నువ్వు వయసులో ఉన్నదానివి, నన్ను విడిచి నువ్వు వెళ్ళు, మరొక పెళ్లి చేసుకో, మరి నీకు పిల్లలు పడతారు, నీకు ఒక కుటుంబం ఏర్పడుతుందంటే, లేదత్త నేను నిన్ను విడిచిపెట్టనని నయోమిని అంటు పెట్టుకుని లేదా రూతు. మరి దీన్ని ఏమంటారు అంటే, రూతు పట్ల దేవుని బిడ్డలారా నయోమి చెప్పిన మాటకు అవిధేయత చూపించిందా? ఏమండి, కానాను స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు కుక్కకి పోల్చిన ఆ స్త్రీ ఉదయం నుంచి సాయంకాలం వరకు వెంటాడింది. మరి ఆమె అవిధేయత చూపించిందా? చూపించలేదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టి,
వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చి ప్రయోజకుడిగా చేసిన అబ్రహాము దగ్గర దేవుని బిడ్డలారా లోతు కృతజ్ఞత కలిగి లేడు. ప్రియులారా, ఈరోజు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే, సంతోషంగా ఉన్నారంటే, పిల్లా పాపలతో ఆనందిస్తున్నారంటే దైవజనుడి ద్వారా దీవెనలు మీకు మీ కుటుంబాలకు వస్తున్న సంగతి మర్చిపోవద్దు. దైవజనుడికి ఎప్పుడు మీరు దూరము కావద్దు. ఆత్మీయ తండ్రి సహవాసానికి ఎప్పుడు మీరు దూరము కావద్దు. దైవజనుడు చెప్పిన మాట ఎప్పుడైతే మీరు వింటారో మీ కుటుంబంలో ఉన్న శాపాలన్నీ పోయి దేవుడు ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఒక శుభవచనం వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అనగా అర్థం దేవుని బిడ్డలారా జరుగునుగాక. ఆమేన్ వాడు ఆమేన్ అని ఎప్పుడైతే మనం చెప్తామో ఆ కార్యము మన కుటుంబంలో జరిగింది. విశ్వసించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాముకి దూరమైపోవటానికి లోతు ఇష్టపడ్డాడు. చిన్న వయసులోనే నాన్న చనిపోతే దగ్గరకు చేర్చి, చిన్న వయసులోనే దేవుని బిడ్డలారా ఏ దిక్కు లేని తనను దగ్గరకు చేర్చి ప్రయోజకుడిని చేస్తే ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకి దూరమై వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎదిగిన తర్వాత మేలు చేసిన వారిని మర్చిపోతాం. దేవుడు ఆర్థికంగానూ అభివృద్ధి చేస్తే, ఆరోగ్యపరంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తే, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతుంటే, నువ్వు ఎదిగిన తర్వాత నీ కుటుంబం బాగున్న తర్వాత నీకు హెల్ప్ చేసిన వారిని, నీకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోతుంటాం. దయచేసి మీ అందరికీ చెబుతూ ఉన్నాను ప్రియులారా, ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగనే ఆత్మీయ తండ్రికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మీయ తండ్రిని మీరు ఎల్లప్పుడూ సంతోషపరచాలి. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే మీ మీద ఉన్న దయాలను ఆత్మీయ తండ్రి వదలగొట్టాడు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నాడంటే మీ మీద ఉన్న అనారోగ్య శాపాలను ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు కృప చూపాడు. అందుకనే మన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొత్తానికి వేరవటానికి ఇష్టపడ్డాడు. ఏమనాలండి? కలహము పుట్టెను అన్న మాట మనం చదివాం 13వ అధ్యాయం 7వ వచనములో. ఏం పుట్టిందంటండి? 13వ అధ్యాయం 7వ వచనములో అబ్రాము కాపరులకును లోతు కాపరులకును కలహము పుట్టెను. ఏమండి? ఎప్పుడైతే లోతు పాలేరులు దేవుని బిడ్డలారా అబ్రహాము యొక్క పనివారి మీద లోతు పనివారు ఎప్పుడైతే కలహము పెట్టుకొని గొడవ పెట్టుకుంటున్నాడో లోతు ఏమనాలండి? లోతు దగ్గరికి పిలిచి, రే ఆ పాలేరులతో ఇలా అనాలి. ఏమనంటే ఆ పనివారితో ఇలా అనాలి. ఏమనంటే ఇదిగో మా పెదనాన్న జోలికి పోవద్దు, ఇదిగో కాపరులారా మా పెదనాన్న చెప్పింది చేయండి, మీరు ఎదురు తిరగొద్దు, ఎదురు మాట్లాడొద్దు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, మీ అందరికీ జీతాలు ఇస్తున్నానంటే, మిమ్మల్ని ప్రయోజకులుగా నేను చేస్తున్నానంటే, నా వంతుగా మీకు సహాయం చేస్తున్నానంటే, మీ అందరికీ పనిని సమకూర్చాను అంటే మా పెదనాన్నే నాకు దారి చూపాడు. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా అని కాపరుల మీద తను దేవుని బిడ్డలారా గద్దించి కాపరులను సరిచేసేది పోయి దేవుని బిడ్డలారా అబ్రహాముకి దూరం అవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. సరే, అబ్రహాం ఏమన్నాడు? కొడుకా, ఇదిగో నువ్వు కుడి తట్టుకి వెళితే నేను ఎడమ తట్టుకి వెళ్తానన్నప్పుడు అప్పుడైనా అనాలి, పెదనాన్న నేను నిన్ను విడిచి వెళ్ళను, నేను నిన్ను విడిచి వెళ్ళను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే కదా. ఆ దేవాతి దేవుడు నీ ద్వారా నాకు సహాయం చేశాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అనాలి. నాలో ఏదైనా తప్పుంటే గద్దించు పెదనాన్న, నాలో ఏదైనా తప్పిదం ఉంటే నన్ను సరిచే పెదనాన్న, నిన్ను విడిచి నేను ఎలా వెళ్ళగలను? ఒకప్పుడు ఏ దిక్కు లేని నాకు దిక్కునిచ్చింది నువ్వే కదా, సహాయం చేసింది నువ్వే కదా, తోడుగా ఉంది నువ్వే కదా. ఈరోజు ఇంతగా దీవించబడ్డానంటే, ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే, ఈరోజు ఇంతగా నేను కూడా నీతో పాటు నీ గొర్రెలు ఎంత విస్తరిస్తున్నాయో నా గొర్రెలు అంతే విస్తరిస్తున్నాయి, నీకెంత పేరు వస్తుందో నాకంత పేరే వస్తుంది. ఇంతగా దీవించబడ్డానంటే ఇదిగో నువ్వు చూపేవుగా పెదనాన్న, కృప చూపేవు కదా, దయ చూపేవు కదా, కటాక్షం చూపేవు కదా. చిన్నప్పుడే నాన్న చనిపోయి సరిగా అన్నం లేని నాకు ఈరోజు మంచి రాజభోజనం తినే కృపించవుగా పెదనాన్న, నిన్ను విడిచి నేను వెళ్ళను అని చెప్పాలి. ఆమేన్ చెప్పలే ఎవరు? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత సహవాసానికి దూరం అయిపోవాలి ఎంతమందో. ఏమండి? రోగం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి బతిమిలాడతారు, ఆ రోగం పోయిన తర్వాత దేవునికి దూరం అయ్యేది ఎంతమందో.
ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీతోనే ఉంటా దేవా, నువ్వే నా దేవుడవు, నువ్వు తప్ప నాకెవరున్నారే అని తెగ బతిమలాడి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు. అన్నీ పోయి దేవుడు ఆశీర్వదిస్తే దేవుని సహవాసానికి దూరమైపోతారు. ఈరోజు ఒక మంచి మాట చెప్పిన ప్రియులారా, కలిమి ఉన్నా లేమి అయినా, దుఃఖమైన సంతోషమైన, దేవుని సహవాసానికి ఎప్పుడు మనము దూరము కాకూడదు. అబ్రహాము దేవాతి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, లోతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో అబ్రహాము సహవాసము నుండి లోతు దూరం అవటానికి ఇష్టపడుతున్నాడు. నేను అంటాను, లోతుకి అన్ని గొర్రెలు రావటానికి కారణం ఎవరండి? లోతు అంతగా దీవించబడటానికి, పనివారిని మెయింటైన్ చేయటానికి, పనివారికి జీతాలు ఇచ్చే స్టేటస్ ఎవరిచ్చారండి అంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము ద్వారా కలిగింది కదా. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహామా, నువ్వు ఎవరినైతే దీవిస్తావో నేను వారిని దీవిస్తా. కొడుకుని ఎన్నిసార్లు దీవించుంటాడు అబ్రహాం? నా తమ్ముడు కొడుకే కదండి. ఎన్నిసార్లు, అయ్యా వీడికి ఆరోగ్యాన్ని అయ్యా, వీడు దీవించబడాలయ్యా, వీడి భార్య బాగుండాలయ్యా, వీడి పిల్లలు బాగుండాలయ్యా, వీడి ఆస్తి బాగుండాలయ్యని ఎన్ని శుభవచనాలు పలుకుంటాడు అబ్రహాము లోతుకి. ఈరోజు మనం అందరూ ఆరోగ్యంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే దైవజనుడు ఎన్నిసార్లు శుభాలు పలికాడు. అందుకని అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. ఆమేన్. కాపరులను గద్దించేది పోయి తండ్రికి దూరం అయిపోతున్నాడు. సంఘములో ఎవరైనా తప్పిదము చేస్తే దేవుని బిడ్డలారా, మిగతా వారిని గద్దించి సరిచేయాలి తప్ప సహవాసానికి దూరము కావద్దు, ఆత్మీయ తండ్రికి దూరము కావద్దు, ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకు దూరము కావద్దు. దేవుణ్ణి విడిచిపెట్టక దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఒక సామెత ఉంది, చేపలోడితో సహవాసం కంటే అత్తరోడితో వయ్యారం మెరుగంట. చేపలోడితో సహవాసం చేస్తే నీసుకంపు వస్తుంది, అత్తరోడితో వయ్యారం చేస్తే దేవుని బిడ్డ ఏదో ఒక సీసాబలికి సెంటాసన వస్తుంది. గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు దీవించబడతానే ఉన్నాడు. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు గొర్రెలు దీవించబడతానే ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, ఈ సహవాసములు మీరు ఉన్నంత కాలం మీరు దీవించబడతానే ఉంటారు. వెనకాలోళ్ళు చెప్పలే ఎవరు ఆమేనని. ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. మీరు మాస్క్ పెట్టుకున్న మాస్క్లో నుంచి రీసౌండ్ రావాలి. ఆమేన్. ఈ సహవాసంలో మీరు ఉన్నంత కాలం మీరు దీవించబడతానే ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ రోజు దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో ఈ కాలంలో ఇదిగో డానియేల్ పాస్టర్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో ఫ్యాడు కొడుతున్న చింటూని దేవుడు ఎన్నుకున్నాడు. మేము ఏదైతే పలుకుతామో దేవుడు అది నెరవేరుస్తాడు. ప్రియులారా, నా సేవకుడు మాటను దేవుడు రూఢీపరుస్తాడు. దయ్యాలు పట్టిన వస్తే యేసునామములో పో, యేసునామములో పో అంటే ఆ దయ్యం పోతుంది. మాలో ఏమీ లేదు కానీ ఏర్పరచుకున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాలో పనిచేస్తున్నాడు. ఏర్పాటు చేసుకున్న ఆ దేవుని శక్తి మాలో నుంచి బయటికి వెలబడి ఆ దురాత్మలను పారదోలుతుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. శాపములో ఉన్నావా, కీడులో ఉన్నావా, రుగ్మతలో ఉన్నావా, ఈరోజు నేను చెబుతున్నాను, ఈరోజు ఏదైతే శుభవచనాలు నీ నోట వస్తున్నాయో, లేక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నానో, ఎప్పుడైతే నువ్వు ఆమేనని చెప్తావో నీ కుటుంబంలో శుభం జరగబోతుంది. హల్లెలూయా. కాపరులను గద్దించేది పోయి తండ్రికి దూరం అయిపోతాడా? ఎవరిచ్చాడు నీకు విలువ? ఎవరిచ్చారు ఈరోజు నీకు ఆస్తి? ఎవరిచ్చారు నీకు భార్యని? ఎవరిచ్చారు నీకు పిల్లల్ని? ఎవరిచ్చారు నీ సౌకర్యాలను? ఈ సౌకర్యాలన్నీ మర్చిపోతావా? ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుణ్ణి మర్చిపోటానక. చాలామంది దేవుని కంటే సుఖానుభావులైపోయి సహవాసానికి దూరం అయిపోతూ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటానికి కూడా, ప్రార్థన చేయటానికి కూడా, రక్షింపబడిన కొత్తలో చేసిన ప్రార్థన ఇప్పుడు ఎందుకు చేయట్లా నువ్వు? రక్షింపబడిన కొత్తలో ఉన్న ఉపవాసాలు ఇప్పుడు ఎందుకు ఉంటలా నువ్వు? అంటే దీవించబడుతున్న కొద్దీ, పాటలు పాడుతున్నా కొద్దీ, వాక్యం వింటున్న కొద్దీ, ఆ వాక్యం మాకు తెలుసులే, ఈ ప్రార్థన గురించి మాకు తెలుసులే, ఏం కాదులే, దేవుడు మాతో ఉన్నాడులే, అన్ని మంచిగానే జరుగుతాయిలే అని ఒకళ్ళ సుఖాన్ని అనుభవిస్తున్నావేమో.
దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, దేవుని సహవాసానికి దూరం అవ్వద్దు. అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, లోతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. అబ్రహాముతో అంటి పెట్టుకున్నంత కాలం లోతు దీవెనలే దీవెనలు, అబ్రహాముతో నడిచినంత కాలం లోతుకు దీవెనలే దీవెనలు. అబ్రహాము మాట వినంత కాలం, అబ్రహాముతో నడిచినంత కాలం లోతు ఆరోగ్యంగా ఉన్నాడే, ఆర్థికంగా దీవించబడ్డాడే, మానసికంగా దీవించబడ్డాడే, పిల్లా పాపలతో దీవించబడ్డాడే, ఆస్తితో బంగారముతో వెండితో దీవించబడ్డాడే. వాళ్ళు ఉన్న స్థలము వారి నివాసానికి చాలనేనంతగా దీవించబడ్డాడే. ఈరోజు వేరైపోతావా? ఈరోజు దూరం అయిపోతావా? ఏదో పాలేరులకి గొడవ వచ్చిందని ఆ పాలేరులకి గద్దించేది పోయి దూరం అవటానికి ఇష్టపడుతున్నావా? లోతు ప్రవర్తనలో తేడా వచ్చింది. లోతు ప్రవర్తనలో మొదట ఉన్న భక్తి లేదు, లోతు ప్రవర్తనలో మొదట ఉన్న విశ్వాసం లేదు, లోతు మొదట్లో ఉన్న విధేయత ఇప్పుడు లేదు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న విశ్వాసులారా, ఒకవేళ మొదట్లో ఉన్న విశ్వాసం నీకు కరువైపోయిందేమో, మొదట్లో ఉన్న భక్తి నీకు కరువైపోయిందేమో, మొదట్లో ఉన్న పెనవేసుకున్న దేవునితో పెనవేసుకున్న అనుభవం నీకు దూరం అయిపోయిందేమో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సహవాసానికి దూరమైతే శాపగ్రస్తులమైపోతాం, సహవాసానికి దూరం అయిపోతే నాశనం అయిపోతాం, సహవాసానికి దూరం అయిపోతే కీడును అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే అనుభవిస్తున్నాడు లోతు. అబ్రహాముతో ఉన్నంతకాలం అతని స్టేటస్సే వేరు, అతని పరిస్థితులే వేరు, అతని ఆనందమే వేరు, అతని ఆర్థికమే వేరు. ఎప్పుడైతే దూరం అవటానికి ఇష్టపడుతూ ఉన్నాడో నాశనాన్ని కోరుకుంటున్నాడు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అలాగే చేయించండి దయచేసి. మీరు ఒక్కసారి ఆలోచించేయండి, మొదట్లో ఉన్న నిరీక్షణ ఇప్పుడు మీకుందా? తమ్ముడు, మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు మీకుందా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ గనక లేకపోతే ఒక చిన్న ప్రార్థన అలాగే కళ్ళు మూసుకొని, యేసయ్యా నాకు మొదట్లో ఉన్న ప్రార్థన జీవితాన్ని అయ్యా, ఒక్క మాట చెప్పండి అందరూ, నాకు మొదట్లో ఉన్న ప్రార్థన జీవితాన్ని అయ్యా, ఎదిగానని, దీవించబడ్డానని, ఆశీర్వదించబడ్డానని, అన్నీ బాగానే ఉన్నాయని, అబ్రహాముకి లోతు దూరమైనట్లు నీ సహవాసానికి దూరం అయిపోతున్నానేమో ప్రభువా, ఈరోజు గుర్తు చేస్తున్నందుకు వందనాలు. మీ ప్రార్థన దేవుడు అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా. ఏ మాట కోసం? వేరైపో అనే మాట. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాడుగా. సరే పెదనాన్న అని ఏం చేశాడంటే, పచ్చగా ఉన్న ప్రాంతం ఆయన కంటికి ఎలా కనపడిందంట? సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా కనపడిందంట. ఆ ప్రాంతాన్ని వెన్నుకున్నాడు. చూడండి 13వ అధ్యాయం 9-10 వచనాలు. నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళేదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఏమండి, ఏ దేశమై ఉందంటండి? నీళ్లు పారు దేశం అనండి అందరూ. అంటే మరి నువ్వు నీళ్లు పారు దేశాన్ని కోరుకుంటే మరి పెద్ద ఆయనకి రాయిరప్ప ప్రాంతం కావాలా? సరే పెద్దనాన్న, నువ్వు చాలా పెద్ద వయసుకు వచ్చావు, నేను కుర్రవాడుగానే ఉన్నాను, ఇదిగో ఆ నీళ్లు పారు ప్రాంతానికి నువ్వు వెళ్ళు, ఈ రాయిరప్ప ఉన్న ప్రాంతంలో నేనుండి ఏదో రకంగా బ్రతుకుతాను అంటే ఎన్నుకునే విధంలో కూడా స్వార్థమే. ఏమండి, అంతగా దీవించబడి, అంతగా ఆశీర్వదించబడి దేవుని బిడ్డలారా పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అతని దృష్టికి అది పచ్చగా కనపడిందని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వేరైపోయాడు అంటే ఎంత స్వార్థ ప్రియుడో చూడండి, ఎంత స్వార్థ ప్రియుడో. స్వార్థము గనక మనలో ఉంటే మనం ఎదగలేం ప్రియులారా. స్వార్థ హృదయము మనలో ఉంటే ఆశీర్వదించబడలేం ప్రియులారా. మనలో ఉన్న స్వార్థాన్ని తీసివేసుకోవాలి. మనము విశాలమైన హృదయం కలిగి ఉండాలి. అబ్రహామును విడిచిపెట్టి, అబ్రహాము చేసిన మేలులన్నీ మర్చిపోయి స్వార్థపూరితంగా అబ్రహాముకి దూరం అయిపోవటానికి ఇష్టపడి వెళ్ళిపోతా ఉన్నాడు. చివరికి వెళ్ళిపోయాడు.
సొదొమ గొమొర్ర పట్టణములో గుడారాన్ని వేసుకున్నాడని వాక్యము సెలవిస్తుంది. చూద్దామా ఆయన ఎక్కడ గుడారం వేసుకున్నారో? 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయం, క్షమించండి, 13వ అధ్యాయం 12, 13. అబ్రాహాము కానానులో నివసించెను. కాపురముండి సొదొమ గొమొర్ర దగ్గర తన గుడారము వేసుకునేను. చదువమ్మా. సొదొమ దుష్టులు, మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులై ఉండిరి. ఇప్పుడు ఎవరి దగ్గర వేసుకున్నాడండి గుడారం బీక్కెళ్ళి? పాపుల దగ్గర, దుష్టుల దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు. ఎవరండి వేసుకుంది? అందరూ చెప్పాలి. ఎవరు వేసుకున్నారండి? వెనకాల ఉన్న పురుషులు కూడా, యవనస్తులు అంటే నాకు చాలా ఇష్టం. అసలు వాళ్ళని ఎంత ప్రేమిస్తానంటే, ఎందుకంటే దేవుడు తయారు చేసింది కూడా యవనస్తుడిగానే తయారు చేశాడు. నిన్ను చూస్తుంటే ముద్దు వస్తుంది, నువ్వు ప్రయోజకుడు కావాలి. అయ్యగారు చెప్పిన ప్రతి మాటను వినాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలి యవనస్తులు. హల్లెలూయా. అంటే ఆత్మీయ సహవాసములో ఉన్న అబ్రహాముతో ఉన్న అనుబంధాన్ని విడిచి, ఆ గుడారాన్ని విడిచి తీసుకుపోయి ఎక్కడ వేసుకుంటున్నాడండి? దుష్టుల దగ్గర, పాపుల దగ్గర ఉంటాకి ఇష్టపడుతూ ఉన్నాడు. అవండి, అబ్రహాము దగ్గర రిజిస్టర్ అయినోడు, దేవుని బిడ్డరా, అబ్రహాము దగ్గర ఉన్నవాడు, ఉండలేనివాడు ఎక్కడుంటాకి ఇష్టపడుతున్నాడంటే సొదొమ గొమొర్ర పాపుల మధ్యన ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ ఉండటానికి ఇష్టపడి అక్కడ గుడారాన్ని వేసుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని బిడ్డలారా ఆత్మీయ సహవాసముతో ఉండకుండా, ఆత్మీయులు కూర్చుండే చోట కూర్చోకుండా, ఆత్మీయత అనే లోతైన ఎత్తైన శిఖరాలు కలిగిన మర్మాలు బయలుపరిచే స్థలములో కూర్చోకుండా చాలామంది దేవుని బిడ్డలారా ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుంటారు. మీరు పనులకి వెళ్తున్నారు కదా, తోటలో ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? నిజంగా చెప్పండి దేవుని బిడ్డలారా, వాళ్ళ గురించి నీకు తెలుసా? రాత్రి ఏం జరిగిందో? హోమ్ థియేటర్ పెట్టి భార్యని ఎరగొట్టుడు కొట్టాడు. లోపలేమో గుద్దులు వినపడుతున్నాయి, బయటికేమో పాట వినపడుతుంది. వాళ్ళ గురించి తెలిసా పిన్నే? ఈ సైతానుడు కూడా దేవుని బిడ్డలారా ఇంకొంచెం కల్పించి చెప్పేటట్లు చేస్తుంటాడు. మీరు తోటల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని బిడ్డలారా మీ గుడారం ఆత్మీయ గుడారముగా ఉండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న కోరస్. ఈ నా బ్రతుకులు శ్రమలు కలిగినా నిన్ను విడువనయా, పరిస్థితులన్నీయు ప్రతికూలమైనా ప్రార్థన మాననయా. ఈ నా బ్రతుకులు శ్రమలు కలిగినా నిన్ను విడువనయా, పరిస్థితులన్నీయు ప్రతికూలమైన ప్రార్థన మాననయా. నీ రాజ్యములోనే చేరుటకై ఉపదేశములు నిలిచెదనయ్యా. నీ రాజ్యములోనే చేరుటకై ఉపదేశములు నిలిచెదనయ్యా. ఏమివ్వగలను నీ మేలుకై? అందరూ పడదామా? ఏమివ్వగలను? ఈరోజు మనము దీవించబడ్డాము. ఏమివ్వగలం? ఏమివ్వగలను నీ మేలుకై? నా బ్రతుకంతా నీ సాక్షిగా జీవించేదనయ్యా. నా బ్రతుకంతా నీ సాక్షిగా జీవించేదనయ్యా. అభిషేక్తుడా, ఆరాధ్యుడా, అతి సుందరుడా, నా
యేసయ్యా. పాడదాం. అభిషేక్తుడా, ఆరాధ్యుడా, అతి సుందరుడా నా యేసయ్యా. ఏదైనా నీ కోసమే యేసయ్యా, ఏమున్న నీ కోసమే. ఏదైనా నీ కోసమే యేసయ్యా, ఏమున్న నీ కోసమే. రెండోసారి పాడండి. ఈ నా బ్రతుకులో శ్రమలు కలిగినా నిన్ను విడువనయా. అందరూ పాడండమ్మా. ఈ నా బ్రతుకులు కలిగినా నిన్ను విడువనయా. పరిస్థితులన్నీయు ప్రతికూలమైనా ప్రార్థన మాననయా. పరిస్థితులన్నీయు ప్రతికూలమైనా ప్రార్థన మాననయా. పరిస్థితులన్నీ ప్రతికూలమైన అమ్మా ప్రార్థనకు రాలేదంటే మనస్సు బాగోలేదు అయ్యగారు. ఏం బాగోలేదు? మనస్సు బాగోనందుకే ప్రార్థనకు వచ్చుదుముగాక. అమ్మా ప్రార్థనకు రాలేదంటే పిల్లలు గలిబిలి చేశారు అయ్యగారు, అయినా ప్రార్థనకు వచ్చుదుముగాక. అమ్మా ప్రార్థనకు రాలేదంటే కడుపు నొప్పి వచ్చింది అయ్యగారు, కడుపు నొప్పితోనే నువ్వు వస్తుండగా నీకు స్వస్థత కలుగునుగాక. అమ్మా ప్రార్థనకు రాలేదంటే తలంతా నొప్పి అయ్యగారు, తల నొప్పితోనే నువ్వు రెడీ అయి వస్తుండగా నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. ఈ నా బ్రతుకులో శ్రమలు కలిగిన, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, సుడిగాలి వలె సుడిగాలి నిన్ను చుట్టేసిన, ఎటు అడిగేలో అర్థం కాక అడ్డదారిలను నిలిచిపోయినా, ఆత్మీయ సహవాసము కలిగి ఉంటే దేవుడే నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి దూరమై, ఆత్మీయ సహవాసానికి దూరమై, పాపపు ప్రజల మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. రక్షింపబడిన కొత్తలో నేను సీరియాలు చూడనయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసిన నీవు ఇప్పుడు సినిమాలకి సీరియాలకి అతుకుపోయావు. రక్షింపబడిన కొత్తలో ఎంతో భక్తిగా ఉన్న నీవు ఇప్పుడు రాను రాను భక్తి నీలో దిగజారిపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి, సంగమా ఇప్పుడే నువ్వు మేలుకో, ఇప్పుడే తీర్మానం తీసుకో. నీ సహవాసానికి నేను దూరము కానయ్యా, నీ అనుభూతికి నేను దూరము కానయ్యా, నీ నడకలోనే నా నడక వేయాలయ్యా, నీ ఆలోచనతో నేను నడవాలయ్యా అని నువ్వు తీర్మానం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఒకవేళ నువ్వు దుఃఖములో ఉన్నా, కష్టములో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, అర్థం కాని పరిస్థితిలో కుటుంబ వ్యవస్థలో నువ్వు కొనసాగుతూ ఉన్నా, కృప కలిగిన దేవుడే నీకు ఆలోచనను గ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల మధ్యలో గుడారాన్ని వేసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ హృదయం అనే గుడారం ఎలా ఉంది? అమ్మ యవనస్తులు అందరు నా వైపు చూడాలి. మీ హృదయం అనే గుడారం ఎలా ఉంది? అమ్మా మీ హృదయం అనే గుడారములో దేవుడు నివసిస్తున్నాడా? మీ హృదయం అనే గుడారము దేవునికి ఇంపుగా ఉందా? నీ హృదయాన్ని చూచి దేవుడు ఆనందిస్తున్నాడా? దానియేలును చూచిన దేవుడు, దానియేలు హృదయాన్ని చూచిన దేవుడు, దానియేలు నాకు బహుప్రియుడు. దేనికి స్తోత్రం. దావీదును చూచిన దేవుడు, దావీదు హృదయము నాకు చాలా మనస్ఫూర్తిగా ఉంది, అతడు నా హృదయానుసారుడు. కానాను స్త్రీని చూచిన దేవుడు, అమ్మా నీ హృదయం నిండా విశ్వాసమే. నీకెంత విశ్వాసం తల్లి, నీ దగ్గర గొప్ప విశ్వాసం ఉంది. శతాధిపతిని చూచిన దేవుడు, ఇదిగో నేను నీలో ఉన్నంత విశ్వాసము ఇశ్రాయేలు ప్రజల్లో నేను చూడలేదు. నీకెంత మంచి విశ్వాసం ఉంది. అతని హృదయము విశ్వాసముతో పొంగుతా ఉంది. మోషేని చూచిన దేవుడు, మోషే హృదయము నమ్మకత్వముతో పొంగుతుంది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. ఈరోజు నీ గుడారాన్ని చూచి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా తల్లి? అమ్మ అక్క, నిన్ను చూచి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా?
నీ కుటుంబాన్ని చూసి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? నీ హృదయం అనే గుడారంలో బూజు పట్టిందేమో, నీ హృదయం అనే గుడారంలో చెత్త చేరిందేమో, నీ హృదయం అనే గుడారంలో సావిలు పురుగుల చేత, ఇదిగో ఎలుకల చేత, పందికొక్కుల చేత పాపము సంభవించి నీలో నెమ్మది లేదేమో, నీ మనస్సంతా గలిబిలిగా ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గుడారాన్ని బాగు చేయగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. ఆమేన్ అని చెప్పాలి. హల్లెలూయా. మన గుడారాన్ని బాగు చేయగలిగిన వారు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు ఎవరు గుడారం అయితే బాగోలేదో, ఎవరు గుడారానికి చిల్లుబడి నీళ్లు గారుతున్నాయో, వర్షం వచ్చినప్పుడు ఆ ఇంట్లో నీళ్లు నివసించి మురుగు కంపు వస్తుందో, ఎవరి గుడారము బాగోలేదో, కృపగలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడు కార్యముతో నీ గుడారం ఈ రాత్రి బాగు చేయునుగాక. నీ గుడారములో చేరిన చెత్త చెదారము, మనస్సును పాడు చేస్తున్న ప్రతి ఆలోచన ఇప్పుడే నీ నుండి దూరమైపోవునుగాక. హల్లెలూయా. ఈ మాట పలుకుతున్నప్పుడు ఏ విషయంలో అయితే నీ గుడారము పాడైపోయిందో దానిని నువ్వు గుర్తెచ్చుకొని ఒక్కసారిగా ఆ విషయాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చుకొని, అలాగే ఆ పాపాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చుకొని ఆమేన్ అన్న శబ్దానికి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కాల్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ సహవాసాన్ని వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా దుష్టుల మధ్యలో గుడారం ఉంటావా? అబ్రహాము దగ్గర ఉండలేని వాడు నీవు ఎక్కడుంటా దుష్టుల మధ్యలో ఉంటాకి ఇష్టపడ్డావా? అబ్రహాము దారి చూపితే ఆ దారి నుంచి నువ్వు వెళ్ళిపోతావా? అబ్రహాము నీకు నీడ చూపితే ఆ నీడ నుండి వెళ్ళిపోతావా? లోతు ఎంత బాధకరం. కానీ లోతు చాలా నీతిమంతుడండి. లోతు చాలా, కానీ అతని నిర్ణయాలే బాగోలేదు. ఈరోజు మనం అందరం చాలా ప్రార్థనా పరులమే, నీతిమంతులమే, కానీ మనం తీసుకునే నిర్ణయాలు బాగోట్లేదండోయ్. ఎందుకంటే మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. సేవకుడు సలహాలు అడిగి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు తక్కువ మంది అండి. వారికి వారే నిర్ణయాలు తీసుకుంటారు, ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోరు. అబ్రహాము, దేవుని బిడ్డరా, నువ్వు నాకు దూరం అవ్వు అన్న మాట ఈ లోతుకి ఎంత నచ్చేసిందో అండి. తండ్రికి కోపం వస్తే పిల్లోడిని ఏమంటాడు? అరే బయట పో, నీ ముఖం చూడలేకపోతున్నా అంటాడు తప్ప మనస్ఫూర్తిగా అంటాడండి ఆ మాట. నిజంగా కొడుకు బయటికి వెళ్ళిపోయి రాకుండా ఉంటే తండ్రి ఇష్టపడతాడండి. పైకి బాధతో కొడుకు చేసిన తప్పిదములను బట్టో, లేకపోతే విసిగిస్తున్న విధానాన్ని బట్టో, అరే నీ ముఖం చూడలేకపోతున్నా బయటికి పో అంటాడు తప్ప అది మనస్ఫూర్తిగా ఇంట్లో నుంచి గంటేడండి. ఒకవేళ కొడుకు వెళ్ళిపోతే తండ్రి కబుర్లు పెడతాడు, తండ్రి బండో సైకిల్లో తీసుకొని ప్రయాణం చేస్తాడు. అమ్మ నా కొడుకు కనపడ్డా, ఏదో కోపంలో మాట అన్నా వాడు రాక 2 రోజులైందమని ఏడుస్తాడండి. అన్నపానాలు మానేస్తాడు. అంత అద్భుతంగా పెంచిన అబ్రహాము దగ్గర నుండి దేవుని బిడ్డరా లోతు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. గుడారం వేసుకున్నాడు పాపుల మధ్యన. ఈరోజు మన గుడారం ఎక్కడుంది? అమ్మా, నీ ఇంటిలో నీ గుడారము ప్రార్థనా ధూపముతో ఉందా? ప్రార్థన ధూపముతో నీ ఇల్లు ఉందా? ప్రార్థన ధూపముతో మంచి సహవాసం కలిగి ఉన్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఓ మాట చెప్పనా, మీరు పనులకు వెళ్ళిన తర్వాత అబ్రహాము స్టోరీ చెప్పుకొందురుగాక. మీరు పనులకు వెళ్ళిన చోట అబ్రహాము కొడుకు ఎవరండి? ఇస్సాకు భార్య పేరు ఏందండి? రెబెకా. అనగనగంట అబ్రహాముకు కొడుకు పుట్టాడంట. ఆ కొడుకు పేరు ఇస్సాకంట. పెళ్ళి అయ్యిందంట. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదంట. తర్వాత రెబెకా కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు గర్భం తెరిచాడంట. మరి పిల్లలు పుడుతుంటే దేవుడు కృపచూపాలు తెలిసా పిన్నే అన్న కథలు మీరు చెప్పుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని మాట మీ నోట ఉండునుగాక. మీరు పనులు చేస్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా అబ్రహాం అనగా దేవునితో అంటు కట్టబడి దేవునికి దూరముగా ఉండకుండా, లోతులాగా దూరము కాకుండా ఆత్మీయ సహవాసములోనే మీ శరీరముల నుండి, మీ నోటిలో నుండి దేవుని వాక్కులు బయలు వెళ్ళబడును గాక. ఆమేన్. హల్లెలూయా. గుడారం వేసుకుని అక్కడ ఉంటున్న సమయంలో దేవుని బిడ్డరా, సోదోమ గొమొర్రా పట్టణములు పాపపు ప్రజలు, వారి భయంకరమైన పాపము దేవుని బిడ్డరా దేవుని దృష్టికి ఘోరంగా అనిపించి ఆ దేశాన్ని కాల్చేద్దాం అనుకున్నాడు. దేవుడు. ఇప్పుడు ఆ దేశంలో ఎవరున్నారు? నీతిమంతుడైన లోతు ఉన్నాడు. లోతు నీతిమంతుడేనండి, కానీ అతను తీసుకున్న నిర్ణయాలే బాగోలా.
ఈరోజు చాలామంది దేవుని బిడ్డరా, క్రైస్తవుల్లో 100% ఉంటే దేవుని బిడ్డరా 50% మంది నీతిమంతులే, కానీ 50% మంది ఏం చేస్తున్నారంటే తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తప్పు తీసుకుంటున్నారు. వివాహం, పెళ్లి సంబంధం వచ్చింది, ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టి నిర్ణయం తీసుకోవట్లా. పిల్లలకి సీట్ వచ్చింది, ఇలా జాయిన్ చేయటం, లేకపోతే ఈ గ్రూప్ తీసుకోవటం దేవుని చిత్తమా కాదా అని నిర్ణయాలు తీసుకోవట్లా. ఇల్లు కట్టుకోవాలి, ఎప్పుడు ప్రారంభించాలి, దైవజనుడు ఏం సలహా ఇస్తాడు అని నిర్ణయాలు తీసుకోవట్లా. సొంత నిర్ణయాలు అయిపోయినాయి. ఈరోజు వాక్యం అంశం కూడా అంతే, మన స్వచిత్తాన్ని చంపివేయుదుముగాక, దేవుని చిత్తమే మనము నెరవేర్చుదుముగాక. హల్లెలూయా. లోతు తన స్వచిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాముతో ఉన్న బంధాన్ని తెంపుకున్నాడు. ఈరోజు దేవునితో ఉన్న బంధాన్ని తెంపుకున్నావా? ఈ రాత్రి మనం కనెక్షన్ ఇచ్చుకుందుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. గుడారం వేసుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సొదొమ గొమొర ప్రజలు ఎంత ఘోరమైన ప్రజలంటే, వ్యభిచారము, జారత్వము, త్రాగుడు, జోదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వారి పాపాలు, పురుష సంయోగులు పాపాలు చేయటం, ఇష్టానుసారంగా జీవించటం చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పలేదండి. కానీ అబ్రహాముకి అర్థమైపోయింది, దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడని. భక్తి పరులకు అర్థమైంది ఇంట్లో ఏం జరగబోతుందో, ప్రార్థనా పరులకు అర్థమైంది సమాజంలో ఏం జరగబోతుందో, ప్రార్థనా పరులకు అర్థమవుతుంది దేశంలో ఏం జరగబోతుందో, రాష్ట్రంలో ఏం జరగబోతుందో, కుటుంబంలో ఏం జరగబోతుందో, ఏ కీడు రాబోతుందో దేవుడు తన భక్తులకు చూపిస్తాడు. మా అన్నయ్య పేరు అభిషాలోం. రాజమండ్రిలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు. రాత్రి కల వచ్చింది, కుక్క ఇంట్లోనికి వచ్చి మధ్యగదిలోనికి వచ్చి సొల్లుగార్చుకున్నట్లు కల వచ్చిందంట. కుక్క భయపడిపోయి లేచి ప్రార్థన చేశాడు. తెల్లారి పొద్దుండే కరోనా టెస్ట్ చేయించుకున్నారు, కరోనాను తేలింది. కీడు రాత్రే దేవుడు చూపించాడు. కుక్క వచ్చి ఇంట్లో ఏం చేసింది, సొల్లుగార్చుకుంది. తెల్లారి పొద్దుండే భార్యకి, భర్తకి, 2 పిల్లలకి, 4 కరోనా. పోయిన సంవత్సరం వచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మంచి కసిగా ప్రార్థన చేశారు. చాలామంది చనిపోతున్నారని తెలుసు కదా. అప్పుడు మా అన్నయ్య మోకాళ్ళేసి, వదిన మోకాళ్ళేసి, పిల్లల మోకాళ్ళేసి, దేవా మేము సాక్షిగా నిలబడాలయ్యా, ఇదిగో ఏ మరణము మా కుటుంబం మీదకి రావద్దు, ఏ కీడు మా కుటుంబం మీదకి రావద్దు, ఏ శాపం మా కుటుంబం మీదకి రావద్దు అని వారు చేసిన ప్రార్థనే. అసలు ఏం బాధపడలా, లైట్గా ఒళ్ళనొప్పులు ఉన్నాయంట. ప్రశాంతంగా 14 రోజులు ఉన్నారు. బంధువులు, స్నేహితులు మంచిగా ఉండికెళ్ళి పెట్టారు. ఎప్పుడు తినని భోజనాలు తినారంట వాళ్ళు. రోజు గుడ్డు, చికెను, ఫిష్, ఏసు రక్తమే జయం. ఎప్పుడు కూరలేనంట, అన్ని సారులతో కడుపు నిండా మంచి గ్లామర్గా బయటకు వచ్చారు. పైగాలు గ్లామర్ బండి లాగా. దేవునిపై ఎందుకు విషయం నేను చెప్తున్నానంటే, నీతిమంతులకు దేవుడు చూపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, జరగబోయేది నీకు భయపరుస్తాడు. ఆమేన్. లోతు ప్రార్థన విధానం తక్కువైపోయింది, లోతు ప్రార్థన సహవాసం తక్కువైపోయింది. ఆత్మీయతలో ఎదగవలసిన అతను దినదినము తగ్గిపోయాడు. అందుకని అబ్రహాముతో ఉన్న బంధాన్ని తెంపుకోవటానికి ఇష్టపడ్డాడు. పాపుల మధ్యలో నివాసం చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చూచాడు. ప్రియులారా, ఆ పట్టణం దృష్టి దేవునికి బహుఘోరంగా ఉంది. ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహాంకి అయితే చెప్పలేదు, కానీ అబ్రహాంకి అర్థమయ్యి దేవదూతలు 2, అనగా యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు, సొదొమ గొమొర పట్టణం నాశనం చేయబోతున్నాడని అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి, దేవుని బిడ్డలారా, అక్కడ దేవునితో మాట్లాడుతుంటాడు. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా. చివరికి అనుకున్నాడు 5 ఉన్న 5 అనే మాట ఎందుకు వాడాడంటే, ఇదిగో లోతు నా కొడుకు, నా తమ్ముడు కొడుకు, ఆడు నీతిమంతుడు, వారి భార్య, వారికి 2 ఆడపిల్లలు, ఒక్క నన్ను సంపాదించే ఉంటాడు, ఒక నీతిమంతుడు నన్న, ఆ కుటుంబంతో పాటు అని 5 ఉంటే రక్షిస్తావా, అక్కడ 5 కూడా లేరు. ఒక్కళ్ళు ఉంటే రక్షిస్తావా, ఒక్కళ్ళు కూడా
లేరు. అబ్రహాము ప్రార్థన బట్టి, అబ్రహాము చేసిన దేవునితో బతిమలాడుకున్న విధానాన్ని బట్టి ఆ పట్టణం అంతటి నాశనం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు తప్పించాడండి. గట్టి స్తోత్రం చెప్దామా? ఈరోజు నేను చెప్తున్నా, వింటున్నారా? దైవజనుడు మీకోసం కన్నీరు కార్చి, వింటున్నారా? ఏ కుటుంబంకి అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో, ఒకళ్ళ శోధన నీ ఇంటి మీదకి వస్తూ ఉంటే దేవుని బిడ్డరా, దైవజనుడు ప్రార్థన శోధనలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని బిడ్డరా, వీడు నన్ను విడిచిపోయాడు, వీడు నాకు దూరం అయిపోయాడు, వీడికి ఇలాగే జరగాలి, వాడు నాశనం అయిపోవాలని కోరుకోలేదండి. మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసపు వీరుడు ఇతరుల మేలులు కోరుకుంటాడండి. కీడు చేసిన ప్రార్థనాపరుడు, దేవునితో సహవాసం కలిగిన వాడు దేవుని బిడ్డరా, కీడు చేసిన వాళ్ళని క్షమిస్తాడండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట అదే కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారము పెట్టుము. అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి దేవుని బిడ్డరా లోతు కుటుంబాన్ని రక్షించాడు. అయినా లోతు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదండి. ఏం జరిగిందో చూద్దాం త్వరగా. నా మాటలు ముందుకు వెళ్తున్నాను, చూడండి ప్రియులారా, గమనించండి. అదే ఆది ఖండాన్ని అందరూ తీయండి. తడువు చేసెను అని రాయబడి ఉంది. ఆది ఖండము 19వ అధ్యాయము 16వ వచనం. ఆది ఖండము 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరము పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఏమండి, లోతు మీద ఎవరి కటాక్షం పడిందండి? అమ్మ అందరూ చెప్పాలి, యెహోవా కటాక్షము అనండి. వెనకాల చెప్పట్ల, యెహోవా కటాక్షము. ఇప్పుడు అందరూ చేయాల పైకి లేపి నా వైపు అలా చూడండి, అంటే దేవుని ముఖాన్ని మీరు చూడండి. నా భర్త మీద నీ కటాక్షం పడాలయ్యా అనండి. ఒకవేళ పురుషులైతే దేవుని బిడ్డలారా, నా పిల్లల మీద, అంటే భార్యలు భర్తలు వచ్చుంటారు కాబట్టి చాలామంది భర్తలు రాలేదు కదా, అందుకని నా మాట పలికిస్తున్నాను. మీ భర్తలు రానోళ్ళు చేపైకి లేపండి. భర్తలు వచ్చినోళ్ళు కాకుండా భర్తలు రానోళ్ళు లేపి, నా భర్త మీద నీ కటాక్షం చూపయ్యా అనండి. అందరూ వచ్చి గట్టి చెప్పండి. అమ్మా నేనేమనుకోను, సంతోషిస్తా మీరు ఆ మాట చెప్తే. మళ్ళీ చెప్పండి ఒకసారి. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన బట్టి లోతుని రక్షించిన రీతిగా ఈరోజు నేను చెప్తున్న ఒక మంచి మాట, నీ ప్రార్థన బట్టి దేవుని కటాక్షము నీ భర్త మీదకి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షము లోతు మీదకి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షం మన మీద ఉంది కాబట్టే ఆరోగ్యంగా ఉండగలిగాం. దేవుని కటాక్షం మన మీద ఉంది కాబట్టే తింటున్న ఆహారం అరుగుదల అవుతుంది. దేవుని కటాక్షం మన మీద ఉంది కాబట్టే వాహనాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, వస్త్రాలు కొనుక్కుంటున్నాం, ఆనందిస్తున్నాం. బర్త్డే ఫంక్షన్లో, పెళ్లి రోజులు, శుభాకాంక్షలతో మనం అందరం ఊరేగుతున్నామంటే దేవుని కటాక్షం మన మీద ఉంది కాబట్టే. ఆమేన్ చెప్పండి. చాలామంది చెప్పట్లా ఆమేనని. అక్క గట్టి చెప్పక్క. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఎవరి కటాక్షం రావాలని మన మీదకి? లోకాధికారుల కటాక్షం వచ్చినా రాకపోయినా దేవుని కటాక్షం మన మీద ఉండాలి ప్రియులారా. అందుకనే బర్తిమాయి అనే గుడ్డివాడు కేకలేస్తున్నాడు, సన్ ఆఫ్ డేవిడ్ ప్లీజ్ కంపాషన్ మీ. సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. నాకు విలువ లేదయ్యా, తీసుకొచ్చి బండి మీద, తోపుడు బండి మీద తీసుకొచ్చి ఊరు బయట పడేస్తున్నారు. నా బతుకంతా అడుక్కోవటం అయిపోయింది. వర్షానికి తడుస్తున్నా, ఎండకి ఎండుతున్నా, మంచుకి నాంతున్నా, సరిగ్గా నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఆ డబ్బులు ఎత్తుకొని సంచులు వేసుకుంటున్నా. రోజు నా పరిస్థితి ఇదే. ఇప్పుడు నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, నీ కటాక్షం నాకు కావాలి. ఆమేన్. ఈ రాత్రి చెప్తున్నా, దేవుని కటాక్షాన్ని మీరు అనుభవించుదురుగాక, దేవుని కటాక్షంలో మీరు వర్ధిల్లుదురుగాక. నేను చెప్పిన ఒక మంచి మాట చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు,
ఎప్పుడైతే దేవుని కటాక్షము లోతు మీదకి వచ్చిందో అగ్ని గంధకాల శాపము నుండి, అగ్ని గంధకాలలో తగలబడే పరిస్థితి నుండి ప్రశాంతమైన ప్రాంతానికి బయటకు వచ్చిన రీతిగా ఇదిగో ఈ రోజు కూడా దేవుని కటాక్షము మీ కుటుంబాల మీదకి వచ్చి, మీ కుటుంబంలో ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే లోక మార్గములు నడుస్తున్నారో, ఎవరైతే అకాల మరణాలు ఎవరికైతే పొంచి ఉన్నాయో అవన్నీ యేసు నామములో తప్పిపోవును గాక. హల్లెలూయా. సన్ ఆఫ్ డేవిడ్, నువ్వు దాటిపోవద్దయ్యా. అనేక మంది ఓరకుండమని కేకలేశారు, ఆయన మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కేకలేయాలి బిడ్డ, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి బిడ్డ, ఈ రాత్రి నువ్వు మొర్ర పెట్టాలి. నా కుటుంబం మీద ఉన్న శాపము పోవాలయ్యా, నా కుటుంబం మీద ఉన్న దుర్మతలు పోవాలయ్యా, నా కుటుంబం మీద ఉన్న అకాల మరణాలు పోవాలయ్యా. నీ కటాక్షాన్ని మేము అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరొక విషయాన్ని గుర్తు చేశాడు. మా అన్నే కరోనా వచ్చిన అన్నే, నేను 10వ తరగతి చదువుతున్నా. మా అన్న, మాది బాగా పల్లెటూరు, సరిగ్గా వైద్యం అందని పరిస్థితి. దేవుని బిడ్డలారా, జ్వరం వచ్చింది. ఆ జ్వరములో టైఫాయిడ్ వచ్చింది, ఆ టైఫాయిడ్లో మలేరియా వచ్చింది, ఆ మలేరియాలో కామెర్లు వచ్చినాయి. చదువుకుంటున్నాడు, ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. అప్పుడు వచ్చి దేవుని బిడ్డలారా బాగా ముదిరిపోయినాయి, అంత కానరాలేకపోయాడు. హాస్టల్లో చదువుకోవటం ద్వారా చావు బతుకులతో ఇంటికి వచ్చాడు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా దేవుని బిడ్డారా అసలు కంటి చూపు లేదు. మీరు నమ్మండి, నోటి మాట లేదు. 40 రోజులు కంటి చూపు లేదు, నోటి మాట లేదు. ఇంటికాడ మా తాటే కోసార్లో పడుకోబెట్టారు మా అన్ననే. నేను 10వ తరగతి చదువుతున్నా. దేవుని బిడ్డలారా, చుట్టాలు వచ్చిపోతున్నారు, దైవజనులు వచ్చిపోతున్నారు. మా అయ్యగారు, మా ఆత్మీయ తండ్రి తెల్లార్లు మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. మీరు బాధలో ఉంటే మీ ఆయన ప్రార్థన చేయడు, మీరు బాధలో ఉంటే మీ బంధువులు కూడా ఎక్కువసేపు ప్రార్థన చేయరు, నీ స్నేహితులు ఎక్కువ ప్రార్థన చేయరు. నువ్వు కష్టంలో ఉంటే ఆత్మీయ తండ్రి నీ కోసం కన్నీరు గారిస్తాడండి. గట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మా వాళ్ళు వచ్చి చూచి దేవుని బిడ్డలారా ప్రార్థనలు చేశారు, కానీ మా ఆత్మీయ తండ్రి తెల్లారులు ప్రార్థన చేశాడు. మీరు నమ్మండి, 40 రోజులు కంటి చూపు లేదు. దేవుని బిడ్డలారా నోటి మాట లేదు. చికెన్ వాసన చూడకూడదు. దేవుని బిడ్డలారా నీ శ్వాసన తగలకూడదు, చుట్టు వాసన రాకూడదు. చచ్చిపోతాడు మీ కొడుకు అని చెప్తే మా నాన్న ఇంటి పక్కన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అమ్మా దయచేసి నీసు ఉండకండి అమ్మా, దయచేసి నీసు కంపొచ్చే కూరలు ఏమీ ఉండకండి అమ్మా, నా కొడుకు ఆ వాసన బీరితే త్వరగా చచ్చిపోతాడంటని మా నాన్న అందరికీ దన్నాలు పెట్టాడంట. ప్రియులారా గమనించండి, చుట్టాలందరూ వచ్చి చూచిపోతున్నారు. ఇలువ లేదు. దేవుని బిడ్డలు గమనించండి, చాలా భయపడుతున్న దినము, చాలా టెన్షన్తో ఉన్న దినం. మా అమ్మే లోపల మా అన్నకి అన్ని మంచం మీద చేస్తూ ఉంది. మా అన్నకి నోటి మాట కంటి చూపలేదు, అలాగే పడుకున్నాడు. నల్ల కప్పేసేసాడు, కళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి. దేవుని బిడ్డలారా సృహలో కోమాలో ఉండిపోయాడు. డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం మా ఇంటికి వచ్చి వైద్యం చేస్తా వెళ్తా ఉన్నారు. మీరు నమ్మండి ప్రియులారా, ఆ రాత్రి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి గొప్ప వెలుగు వచ్చి మా అన్నని తాకగా మా అన్న ఒక్కసారి మంచం మీద కూర్చొని లేచి మంచం మీద పడుకున్నాడు. లేచి కూర్చొని మా అమ్మతో అంటున్నాడంట, అమ్మ నాకేమైందని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం ప్రియులారా. చుట్టాలందరూ వచ్చి, బంధువులందరూ వచ్చి, చచ్చిపోతాడు ఇంకొద్దిసేపట్లో, ఇంకొద్దిసేపట్లో, ఇంకొక గంటలో, ఇంకా రేపో ఉదయమో ఎల్లుండో చచ్చిపోతాడంటే ఈరోజు జీవంగా బతికాడు. ఒక అద్భుతం చెప్పనా, ఈరోజు ఉద్యోగం చేసుకుంటమే కాదు, చాలా ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో. ఆత్మీయ సహవాసానికి నేను దూరం కాను, ఆత్మీయ సహవాసములనే చావైనా రేవైనా నేను బ్రతుకుంటా, నీతో అంటు కట్టబడి ఉంటానని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. దేవదూతలు వెళ్ళి లోతు చేయబట్టుకొని బయటికి లాగుతున్నాయి అంటండి. అంటే లోతు ఏం చేస్తున్నాడు, తడువు చేస్తామంటే ఆగుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, పాపపు ప్రజల మధ్యలో ఉండి ఇంకా తడువు చేస్తా ఉన్నాడు.
ప్రియులారా, ప్రార్థనకి రావటానికి తడువు చేయొద్దు, మంచి పని చేయడానికి తడువు చేయొద్దు, మంచిగా బ్రతకటానికి తడువు చేయొద్దు. ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఆ దొంగతనాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఆ పాపపు కోరికలను విడిచిపెట్టి బయటికి రా. దేవుని సన్నిధికి పరిగెత్తు, ఆధ్యాత్మికంగా పరిగెత్తు, సహవాసంలో పరిగెత్తు. మంచి మాట్లాడటానికి, మంచి చేయటానికి సాయశక్తులను కష్టపడు, తడువు చేయొద్దు. గట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవదూతలే దిగొచ్చి చెయ్యి పట్టుకొని లాగుతుంటే రాడయ్యా మనిషి. ఏమండి అంటే అగ్ని గంధకాల చేత కాలిపోతాడా? అంటే దేవదూతలు చెయ్యి పట్టుకొని లాగే పరిస్థితి ఏంటండి? చెయ్యి పట్టుకొని ఎవరు లాగుతాం? ఏదో ట్రాక్టరో బస్సు మీద కొత్తంటే పరిగెత్తుకుంటే ఏం చేస్తాం? చెయ్యి లాగుతాం, గుద్దేసి చచ్చిపోతాడేమోనని. దేవదూతలు పిలిచినా రావట్లా, తడువు చేస్తా ఉన్నాడు. ఆత్మీయ సహవాసానికి దూరం అయ్యి ఎప్పుడైతే నువ్వు పాపపు ప్రజలలో పాపపు కోరికలతో ఉంటావో, తడువు చేసే సొబుద్ధి, తడువు చేసే ఆలోచనలు, తడువు చేసే నిర్లక్ష్యం మనలో పెరిగిపోతుంది ప్రియులారా. అందుకని ఆత్మీయ సహవాసానికి ఎప్పుడు దూరము కావద్దు. ఒక వారం దూరం అయ్యవా, 2వ వారం అవుతూ, తర్వాత 4వ వారం అవుతూ, తర్వాత 8వ వారం అవుతూ, అలా 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 సహవాసానికి దూరం అయిపోతావు. నీ స్వసిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతావు, నీ ఇష్టాలు కోరికలు నెరవేర్చుకుంటే ఇష్టపడతావు. ఉగ్రత వస్తుంది, బయటికి రామన్నా రావు. ఉగ్రత నీ కుటుంబం మీదకి వస్తుంది, బయటికి రామన్నా రావు. అక్కడ ఉండటానికి ఇష్టపడతావు, ఎందుకంటే అది నీ చిత్తం, నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావు కాబట్టి. దేవదూతలు చెయ్యి పట్టుకొని లాగాల్సిన పరిస్థితి ఏంటండి? లోతు అంటే రావాలి, ఫ్యాడు కొట్టంటే కొట్టాలి, ఆపమంటే ఆపాలి, పాట పాడంటే పాడాలి, ఆగమంటే ఆగాలి. పాట ఇవ్వలేదని అలగటం, నా దాకా వచ్చే వరకు అయ్యగారు ప్రార్థన చేశాడంటాం. ఇవన్నీ లోతు ఆలోచనలు, సొంత ఇష్టాలు, సొంత కోరికలు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవదూతలే దిగొచ్చి నీకు మేలు చేయాలని, నేను దీవించాలని, నేను ఆశీర్వదించాలని పరలోకములో పరిశుద్ధుణ్ణి ఆరాధించి ఆ దేవదూతలే దిగి వచ్చి లోతు బయటికి రామంటే రాడయ్య. ఆత్మీయ సహవాసానికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, పాపపు ప్రజలు ఎప్పుడైతే ఉంటాకి ఇష్టపడ్డాడో, దేవుని బిడ్డారా, కీడొస్తుందన్న వింటున్నారా, అతనికి చురుకుతనం అనేది రావట్లేదు, చురుకుతనం అనేది రావట్లేదు. మీరందరూ, మనమందరం చురుకుగా ఉందుముగాక, ఒక్క మాటతోనే వెనక్కి తిరుగుదుముగాక, ఒక్క మాటతోనే లోబడుదుముగాక. పదే పదే చెప్పించుకునేటట్లు కాకుండా దైవజనుడు నోట ఏ మాట అయితే వస్తుందో ఆ మాట నీకు కష్టం అనిపించినా నువ్వు ఆ మాటకి లోబడుదువుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెయ్యి పట్టుకొని లాగాల్సిన పరిస్థితి. లాగి సరే దేవదూతలు తీసుకొని వస్తూ ఉంటే ఆ దేవదూతలు అన్నారు, ఇదిగో ఆ కొండకి వెళ్ళిపో, ఆ పర్వతానికి వెళ్ళిపోండి, అగ్ని గంధకాలు కురిచి ఆ సొదొమ పట్టణమంతా కాలిపోతుంది. ఏమంటే ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తుంటే నేను విన్నా, అక్కడ ఒక గడ్డి మొక్క కూడా లేదంటండి ప్రియులారా. సాక్షార్థంగా ఇప్పుడు కూడా ఆ పట్టణం ఉందంట, అంత బొగ్గు. ఇప్పుడు కూడా ఆ బొగ్గు కెలుగుతుంటే పొలుగు తీసుకెళ్ళి అలా పైకి లేపుతుంటే లోపల మంటలు ఇంకా ఉన్నాయంట, నుప్పులు ఇంకా చల్లారలేదంట. దేవుడు కురిపించిన అగ్ని కదా, ఏదైనా స్పెషల్గా ఉంటుంది కదా దేవుడు చేస్తే కదా. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పాపపు ప్రజల ప్రాంతం నుండి రావడానికి ఇష్టపడతలా. ఒకవేళ ఏ పాపము నిన్ను విడిచిపెడతలేదు ఈ రాత్రి, ఏ పాపం నుంచి నువ్వు రావటానికి ఇష్టపడతలేదు, ఈ రాత్రి అది దూరమైపోవును గాక, ఈ రాత్రి అది నిన్ను విడిచిపెట్టును గాక, నీవు కూడా దాన్ని విడిచిపెట్టుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక మామగారు సీరియల్ ముందు కూర్చొని ముసుకేసుకొని, ఏసయ్యా పొడిచేస్తున్నాడు, ఏసయ్యా పొడిచేస్తున్నాడయ్యా, పొడవకూడదయ్యా అంటుందంట. వాళ్ళ కూతురు నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యగారు మా అమ్మ ఏడు చేస్తుంది, సీరియల్ ముందు కూర్చొని ముసుకేసి అమ్మ ఏడు చేస్తుంది, లీనమైపోయిందంట. లీనమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. పాడదామా? నీళ్ళ సొంతమైపోవాలి కదా, సొంతమైపోవాలి నా యేసుతో, నీలమైపోవాలి నా ప్రియునితో. మరి ఒకసారి, సొంతమైపోవాలి నా యేసుతో,
నీలమైపోవాలి నా ప్రియునితో. సొంతమై సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, నా రాజుతో నీలమైపోవాలి నా యేసు. ఆమేన్ ఆమేన్. ఎగిరి వెళ్ళిపోవాలి రా. అవునయ్యా. హల్లెలూయా. ఎవరితో అండి మనం మిళితమయ్యేది? చెప్పండి అమ్మా. ఆమె ముసుకేసుకుని ఏడుస్తుందంట. పడవకూడదయ్యా, అదంతా డూబెవుతుందని తెలియదు కదా. నువ్వెవరితో సహవాసం, ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు అనేది ఈ రాత్రి మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. గమనించండి, దేవదూతలు దిగొచ్చి లాగుతుంటే తడువు చేశాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఒక మాట చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ మాట అందరూ చదవాలి. ఆదికాండం 19వ అధ్యాయము. దేవదూతలకే సలహా ఇస్తున్నాడు మనోడు. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలా కాదు. ఎక్కడ కూడా ఈయన చిత్తమే. ఏమండి, ఇక అన్నీ మన చిత్తాలే. అన్నీ ఎవరి చిత్తాలక్క? మన చిత్తాలే. గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడున్న బొట్టు తీసి శారీకి పెట్టేస్తారు కొంతమంది. మళ్ళీ గుడి బయట దాని తర్వాత శారీకి ఉన్న తీసి మళ్ళీ ఇక్కడ మీ చిత్తాలే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంతేనా? మీ చిత్తమేనా? ఏమండి, అబ్రహాము దగ్గర నుంచి రావటానికి తన చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని బిడ్డరా, దయచేసి దేవుని బిడ్డ గమనించండి. అబ్రహాము ప్రార్థించి అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాను, అక్కడ నా తమ్ముడు కొడుకున్నాడయ్యా అని, ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా, ఒక్క నీతిమంతుడుంటే ఆ పట్టణాన్ని కాపాడని మొర్ర పెడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి లోతును కాపాడాడు. అక్కడి నుంచి రావటానికి ఇష్టపడట్లేదు. దేవదూతలు అలాగే చేపట్టుకొని లాక్కొచ్చి ఆ పర్వతమునకు పో అని చెప్తుంటే ఏమంటున్నాడు? అలా కాదు ప్రభువా. మరి ఎలాగూ అమ్మా? అలా కాదు అయ్యగారు, ఇలా చేస్తే బాగుంటుంది. అయ్యగారు నీ మేలు కోరుకుంటాడు. ఆమేన్. ఓ మాట చెప్పనా, మీ ఆయనన్నా నీ భర్త అయినా చిప్పో అన్నాడేమో, నీ పిల్లలైనా నీ కడుపున పుట్టకపోయినా బాగుండదు అన్నాడేమో, నీ బంధువులైనా నీ ముఖాన్ని చాటేసి వంకాబోర్లాగా నీ వాళ్ళ మూతిని పక్కకు తిప్పారేమో, దైవజనుడు ఎప్పుడైనా నిన్నేమైనా అన్నాడా? ఒకళ్ళ గద్దిస్తే నీ మేలు కోరి గద్దిస్తాడు తప్ప, నీ క్షేమం కోరి తప్పి గద్దిస్తాడు తప్ప ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టాడా? మిమ్మల్ని ప్రేమించినట్టుగా సంఘ కాపరులు ఇంకెవ్వరిని ప్రేమించడండి. ఎవరండి ఆమె చెప్పింది? అందరూ చెప్పుదురుగాక. హల్లెలూయా. నేను ఉన్న మాట వాస్తవంగా నిజంగా మీతో చెప్తున్నా. సంఘం కోసమే నేను ప్రార్థిస్తా ఎక్కువ, నా బంధువుల కోసం అంత ప్రార్థించేయను. సంఘం దేవుడు నాకు ఇచ్చిన ఆత్మల కోసమే కన్నీరు కారుస్తా, నా బంధువుల కోసం అంత కన్నీరు నేను కార్చినాను. అబద్ధం ఆడుకుంటూ చెప్తున్నా. సంఘం అంటే నాకు ఇష్టమండి, సంఘ సభ్యులతో నాకు ఇష్టపడతా, చుట్టాల ఇంటికి వెళ్ళి వారు చుట్టూ తిరగటానికి ఇష్టపడినండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దైవజనుడు కూడా అంతే. ప్రాంతాన్ని వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చి మీకోసమే ప్రార్థన, మీకోసమే కన్నీరు, మీరు మేలు పొందాలని, మీరు దీవించబడాలని అని మీకు సలహాలు ఇస్తూ మీకోసం ప్రార్థిస్తుంటే అలా కాదు అయ్యగారు అంటున్నారా? అమ్మ, అయ్యగారికి చెప్పకపోతే ఏం కాదులే పిన్న, మనం చేసేసుకుందాం, మళ్ళీ ఆయన చెప్తే ఫలానా రోజు అంటారు, మనమే డేట్ నిర్ణయిద్దాం, మనం నిర్ణయించి చెప్దాం. మళ్ళీ అయ్యగారు చెప్తే ఆ రోజు నాకు ఖాళీ లేదమ్మా వేరే రోజు అంటాడు. కనుక అయ్యగారికి చెప్పకుండానే మనం ఏం చేద్దాం, డేట్ నిర్ణయించి ఆ రోజే మాకు చుట్టాలు వస్తున్నారు అయ్యగారు, ఆ రోజే మాకు కుదురుద్ది అయ్యగారు, మీరు ఆ రోజే పెట్టాలి అయ్యగారు. ఇదంతా లోతు విధానం, సొంత చిత్తం, సొంత ఇష్టం నెరవేర్చుకునే విధానం. అలా కాదు ప్రభువా అని దేవుని దేవదూతలతో చెప్తున్నాడండి. ఎలా కాదు?
ఆ పర్వతముననికి వెళ్ళని దేవుడు శుభంగా పలుకుతుంటే, సరే ప్రభువా, అగ్ని గంధకాలు కురుస్తూనే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించిన కృతజ్ఞతలయ్యా, అది ఆ పర్వతమేనా, వెళ్తామయ్యా, అది ఆ పర్వతేనా, పరిగెడతామయ్యా అని పరిగెత్తేది పోయి అప్పుడు కూడా ఏమంటున్నాడంటే, అలా కాదు ప్రభువా, మరి సొదొమ గొమొర్రాలో ఉండి కాలిపోతావా? అబ్రహాము దగ్గర మరి పారిపోయి వచ్చిన నీవు, అబ్రహాము దగ్గర నుంచి సహవాసాన్ని తెంపుకున్న నీవు, ఇక్కడ దేవదూతల సహవాసాన్ని కూడా తెంపుకుంటున్నాడు, ఆత్మీయ పరిశుద్ధుల సహవాసాన్ని తెంపుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలా కాదు ప్రభువా, మన ఇష్టాలు చచ్చిపోవును గాక, దేవుని ఇష్టమే మనం నెరవేర్చుదుము గాక. తర్వాత ఏంటండి, సొదొమ గొమొర్రాలో ఉండి నాశనమైంది ఏంటి, బయటకు వచ్చి మేలు పొందింది ఏంటి లోతు? ఒకవేళ ఆ పర్వతమునికి పోని దేవదూతలు చెప్పినప్పుడు వెళితే తన జీవితం మరొకలాగుండేదేమో, తన ఇద్దరు పిల్లల జీవితాలు మరోలాగుండేయేమో, ఒక నూతన ప్రత్యక్షతలు పొందుకున్న వాళ్ళేమో, ఒక నూతనమైన ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళేమో, ఒక నూతనంగా వారు సృష్టి ఉండేదేమో. ఆ మాట వినకుండా తన చిత్తాన్ని నెరవేర్చుకొని ఆ సోయారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మరీ ఘోరమైన పాపము చేసి భయంకరమైన సంతాన్ని పుట్టించడానికి మూల పురుషుడైపోయాడు లోతు. నిన్ను నన్ను పుట్టించింది దేవుడు మేలుకరంగా బ్రతకటానికి, నిన్ను నన్ను పుట్టించింది దేవుడు మన ద్వారా మన సంతాలు దీవించబడటానికి. ఆ పర్వతముననికి వెళ్ళు అని దేవదూతలు చెప్పినప్పుడు వెళ్ళితే ఎంత బాగుండేదో. తన ఇష్టాన్ని నెరవేర్చుకొని ఏ ప్రాంతం వెళ్ళాడంటే అండి, చివరి మాట చదువుదాం, నేను ముగింపుకు వచ్చాను. చదువమ్మా. 20వ వచనం చదవండి. ఇదిగో పారిపోవుటకి ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని అంటున్నాడండి. ఆ ఊరు పేరు చిన్నది అనగా సోయారు అనే ప్రాంతం అని అక్కడ రాయబడి ఉన్నది. సోయారుకు వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే తన ఇష్టము నెరవేర్చుకుంటున్నాడు, తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాడు. మన ఇష్టాలు మన చిత్తాలు యేసు నామములో ఈ రాత్రే చచ్చిపోవునుగాక. ఆత్మీయ సహవాసములు మనం ఎదుగుదుముగాక. నేనంటాను, సొదొమ గొమొర్రాలో ఉండి అతడు నాశనమైంది ఏంటి? బయటకు వచ్చి పొందుకున్న మేలేముంది? ఉపయోగం ఏమనుందా? సొంత చిత్తాలు నెరవేర్చుకున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మేలుకరంగా ఉండరు. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్తే తన జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో, దేవుడు ఎలా రాసేవాడో, తన ఇద్దరు కూతుర్లు తాను ఎలా బ్రతికేవారు, ఒక నూతనంగా వారు దీవించబడవలేమో, ఒక నూతన ప్రత్యక్షతలు పొందుకొని సార్వత్రిక సంఘాలకు దీవెనకరంగా ఉండోలేమో. దేవుని బిడ్డలారా, తన ఇష్టాన్ని నెరవేర్చుకుని వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కూతుర్లు తన తండ్రికి ద్రాక్షారసాన్నిచ్చి, ఏ పురుషుడు ఇక్కడ లేరే అని, ప్రియులారా గమనించండి, తనతో శయనించుట ద్వారా పాపపు సంతానాన్ని పుట్టడానికి అతడు కారకుడయ్యాడు. నీ ద్వారా నీతి సంతానమే పుట్టునుగాక, నీ ద్వారా నీ తరతరాలు దీవించబడునుగాక. మన ద్వారా ఎప్పుడు కీడు మన పిల్లలకి రాకుండా ఈ రాత్రి దేవుని కృప మన పైన ఉండునుగాక. సొంత చిత్తాలు నెరవేర్చుకున్న లోతు దేవుని బిడ్డలారా నాశనమైపోయాడు. తన ఇష్టాలు నెరవేర్చుకున్నాడు, తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నాడు, దేవునికి బాధకరంగా బ్రతికాడు. దేవుని బిడ్డలారా, దేవుని సహవాసాన్ని, దేవునితో గడిపే విధానాలు దూరం చేసుకున్నాడు. చివరికి అతని జీవితం అంతా, తన పిల్లల జీవితం అంతా పాపాలు చేస్తూ పాపపు సంతానికి కారకులయ్యి, దేవుని బిడ్డరా, అనేక మంది జాతుల వారికి, తెగల వారికి, ప్రాంతాల వారికి మరి శాపకరమైన బ్రతుకుగా వారు బ్రతుకులు ఉన్నాయి. కానీ దేవుని మాట వింటే ఈ రాత్రి మనం దీవించబడతాం. హల్లెలూయా. దయచేసి మీ సొంత చిత్తాలు నెరవేర్చుకోవద్దు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవద్దు. దేవుని వైపే చూడండి, దేవుడే మీకు కృప చూపుతాడు. దేవుడు గొప్పగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి అందరూ, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోను ప్రభువా అని అందరూ ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు
గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నారు. తండ్రి, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరిగించయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ తన శిష్యులతో అంటున్నాడు, నాతో పాటు ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. సహోదరులారా, మోకాలేద్దామా, నిలువు మోకాలేద్దామా? ప్లీజ్ దయచేసి మీ ఓపికను కూడబెట్టుకొని, శక్తినంతను కూడా తెచ్చుకొని మోకాలు వేయండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ప్లీజ్ సహోదరి, సహోదరుడా, దయచేసి మోకాలు వేయండి. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించే రాత్రి. లోతు మీదకి దేవుని కటాక్షం వచ్చిందంట. అందుకనే అతడు అగ్ని గంధకాలకు ఆహుతి కాలేదు. ఈ రాత్రి దేవుని కటాక్షం మన మీదకి రావాలి. దేవుని కటాక్షము మన కుటుంబాల మీదకి రావాలి. కన్నీరు కార్చండి. అయ్యా, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దయ్యా. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. గట్టిగా ప్రార్థన చేయి. అక్క, తమ్ముడు, తల్లి, చెల్లి, అన్నయ్య, దేవుడు ఈ రాత్రి నేను దీవించబోతున్నాడు. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్న వాళ్ళ లోతులాగా. యవనస్తుడా, చేతులు పైకెత్తు. యవనస్తుడా, చేతులు పైకెత్తు. ప్రార్థించు. లోతులాగా నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? అబ్రహాముతో ఉన్న సంబంధాన్ని తెంపుకుంటున్నావా? అబ్రహాముతో ఉన్న ఆధ్యాత్మిక అభివృద్ధిని తెంపుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న ప్రార్థన అనుభవానికి దూరం అయిపోతున్నావా? రొట్టె ద్రాక్ష రసములో ఉన్న ప్రార్థన అనుభూతికి దూరం అయిపోతున్నావా? చేతులెత్తి, అయ్యా, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నానయ్యా. లోతులాగా నేను చాలా నష్టపోయానయ్యా. స్వయంగా దేవదూతలే పరలోకమును విడి భూలోకానికి దిగివచ్చి దేవదూతలే మేలు చేయాలని లాగుతుంటే తడువు చేస్తున్నాడంట. అమ్మా, దేవుని సన్నిధికి రావడానికి తడువు చేస్తున్నావా? ప్రార్థన చేయటానికి తడువు చేస్తున్నావా? సహవాసంలో ఎదగటానికి తడువు చేస్తున్నావా? అయ్యా, నేను చురుగ్గా ఉంటానయ్యా. ఒక్క మాటకే నేను లెగిస్తానయ్యా. ఒక్క మాటకే నేను ప్రార్థిస్తానయ్యా. ఒక్క మాటకే మొర్ర పెడతానయ్యా. తడువు చేయనయ్యా. చాలా తడువు చేసి నష్టపోయానయ్యా. తడువు చేయనయ్యా అని అడగండి. అలాగని దేవదూతలు అంటున్నాడు, ఆ పర్వతమునకు పారిపోండని దేవదూతలు అంటుంటే లోతు అలా కాదు ప్రభు అంటున్నాడు. అంటే దేవునికి ఆలోచనలు ఇస్తున్నాడండి. దేవునికి ఆలోచనలు ఇచ్చేటట్లు ఎదిగిపోయాడు ఆ లోతు. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే కుంటు పడతావో నీ ఆలోచనలే గొప్ప అనుకుంటావు. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే నువ్వు వెనకబడతావో నీ ఆలోచనలే మెరుగనుకుంటావు. నీ ఆలోచనలే గొప్ప అనుకుంటావు. లోతు పరిస్థితి అలాగే అయిపోయింది. అలా కాదు ప్రభు అంటున్నాడు. మీరందరూ యేసయ్యలాగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా చిత్తము కాదయ్యా. అందరి పదాన్ని పలకండి, నీ చిత్తమే జరిగించయ్యా. యవనస్తులారా, గట్టిగా. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. బ్రదర్, నిజముగా ఈ రాత్రి నిన్ను దీవించబోతున్నాడు దేవుడు. ఓ నూతన అభిషేకము మన మీదకి వచ్చునుగాక. నూతన అభిషేకం ఇప్పుడే మనల్ని ఆవరించునుగాక. ఓ దేవా, నా చిత్తాన్ని చంపేసుకుంటానయ్యా. చెప్పండి. ఓ రిబా షకందరా బాబా. పరిశుద్ధాత్మదేవా, ఒక్కొక్కరిని తాకండి అయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చుకొని చాలా నష్టపోయావు బ్రదర్. నీ చిత్తాలు, నీ ఇష్టాలు నెరవేర్చుకొని చాలా నష్టపోయావు బ్రదర్. దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలి. దేవుని చిత్తమే నీ కుటుంబంలో జరగాలి. దేవుడే నీ ఇంటి మీద పెత్తనం చేయాలి. లోతులాగా పెత్తనం మనం చేయటం కాదు. దేవుడే మన మీద పెత్తనము చేయునుగాక. దేవుడే మనల్ని నడిపించునుగాక. అందరూ అనండి, చేయి పైకి లేపండి. చేయ బరువెక్కినంతసేపు పైకి లేపక్క. దేవుడి రాత్రి నిన్ను దీవిస్తాడు. అడుగు, దేవుణ్ణి అడుగు. అయ్యా, నా కుటుంబంలో నీ చిత్తము జరగాలయ్యా. ఓ ఈ సంఘము, అయ్యా, ఈ సంఘము నీ చిత్తములు నడిపించబడాలి. విశ్వాసులందరూ నీ చిత్తములు నడిపించబడాలి. అందరు అడగండి. అయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా. అయ్యా ప్రభువా, అయ్యా, ఎన్నో శాపాలు నా ఇంటి మీద ఉన్నాయి. అడగండి అమ్మా. ఎన్నో రోగాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. ఈ రాత్రి
యేసు నామములో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నిన్ను నీవు ఉపేక్షించుకుంటే దేవుడే ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నడిపిస్తాడు, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను నడిపిస్తాడు, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను నడిపిస్తాడు. ఒక్కొక్కరి పట్ల నీ కార్యము జరుగునుగాక, ఒక్కొక్కరి పట్ల నీ కార్యములు జరుగునుగాక. శాపాలు మీ మీద నుండి పోతున్నాయి, శాపాలు మీ కుటుంబాల మీద నుండి పోతున్నాయి, శాపాలు మీ కుటుంబాల మీద నుండి పోతున్నాయి. అనాలోచన ఆత్మ మీ మీద నుండి పోతుంది. దేవుని ఆత్మను పొందుకుంటున్నాం ఇప్పుడే. దేవుని ఆత్మ ఈ మందిరాన్ని ఆవరించింది, ఈ మందిరాన్ని ఆవరించింది. దేవదూతల సంచారం ఎక్కడుంది? యవనస్తుడు ఆత్మ పొందుకో, యవనస్తుడు ఆత్మ పొందుకో. నీ చిత్తాన్ని చంపేయి, నీ ఇష్టాన్ని చంపేయి. దేవుని చిత్తము జరగాలి. ఓ దేవా, మరణాలు తొలగిపోతున్నాయి, అకాల మరణాలు తొలగిపోతున్నాయి, కరోనా వ్యాధులు తొలగిపోతున్నాయి, శాపాలు తొలగిపోతున్నాయి, ప్రార్థనలేమి తొలగిపోతుంది. ప్రార్థనాత్మ, ప్రార్థనాత్మ, ప్రార్థనాత్మను పొందుకో. చప్పట్లు కొడుతుండగా ప్రార్థనాత్మను పొందుకో, ప్రార్థనాత్మను పొందుకో, ప్రార్థనాత్మను పొందుకో తమ్ముడా, ప్రార్థనాత్మను పొందుకో తమ్ముడా, ప్రార్థనాత్మ పొందుకో తమ్ముడా. భాషలు మాట్లాడు. ఓ రీ భాష కందర్రా బాబా బాబా బా. ఓ దేవా, అందరిని తాకండి, తాకండి, పరిశుద్ధాత్ముడా తాకండి. నువ్వు చప్పట్లు కొడుతుండగా నీలో ఉన్న రోగాలు పోతున్నాయి, నీ ఇంటి మీద ఉన్న శాపం పోతుంది, నీ పిల్లల మీద ఉన్న శాపం పోతుంది, నీ ఇంటి మీద ఉన్న అకాల మరణాలు పోతున్నాయి. దేవుడే మీ మీద పెత్తనము చేయునుగాక. నీ స్వచిత్తము యేసునామములో చచ్చిపోవునుగాక, నీ ఉద్దేశాలు చచ్చిపోవునుగాక. వేళ వేళలకు దేవుడే నీ మీద పెత్తనము చేయునుగాక. అందరూ రెండు చేతులు లేపి నన్ను దాటిపోవద్దయ్యా అనరా. చిన్ని ప్రార్థన, నన్ను దాటిపోవద్దయ్యా, నాలో రూపాంతరను దయచేయ్యా, నీ పోలిక నాకు దయచేయ్యా. అబ్రహాముకి లోతు దూరమైనట్లు నీకు నేను దూరమైపోతున్నానయ్యా. అన్నీ పొందుకున్న తర్వాత, ఆశీర్వాదాలను అనుభవిస్తున్నప్పుడు, సుఖానుభవాలను అనుభవిస్తున్నప్పుడు, దేవుడిస్తున్న వనరులను అనుభవిస్తున్నప్పుడు, మొదట్లో ఉన్న ప్రార్థన జీవితము కరువైపోయిందయ్యా, మొదట్లో ఉన్న భక్తి కరువైపోయిందయ్యా. ఈ రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. యేసయ్య మన మధ్యలో సంచారం చేస్తున్నాడు బిడ్డ. నీ హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు మనసారా పలుకు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నాలో నూతనమైన మార్పు ఈ రాత్రి వచ్చును గాక. ప్రార్థనా జీవితము నాలో ఈ రాత్రి పెంపొందించబడును గాక. నూతన అభిషేకం ఈ రాత్రి నేను పొందుకొందును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఈ రాత్రి తన దాసుల ముఖాంతరములో నుండి నీతో నాతో మాట్లాడాడు. ప్రభు దర్శించిన రాత్రి, నీతో మాట్లాడిన రాత్రి, నిన్ను బలపరిచిన రాత్రి, నిన్ను ఆదరించిన రాత్రి, ఆయన కవిగిటిలో భద్రపరిచిన రాత్రి. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా, దేవునికి ప్రతికూలంగా, దేవుని సన్నిధిలో యథార్థంగా, దేవుని కృపలో ఎదగవలసిన మనము అబ్రహాముతో అంటు కట్టుబడి, దేవునితో సహవాసం చేయబడి, దేవుని కృపలో వర్ధిల్లే వారిగా ఈ రాత్రి తన దాసుల ముఖాంతరములో నుండి సూటిగా నీతో నాతో ప్రభు మాట్లాడాడు. ప్రభువా, నువ్వు మాట్లాడావు నాయన. లోతు వలె సొంత నిర్ణయాలు తీసుకొని, లోతులాగా ఆలోచనలో అలాగనే జీవించుకుంటా నీతో సహవాసం చేస్తానయ్యా, నీతో ఒక నిబంధన కలిగి ఉంటానయ్యా, నీతో అనుబంధము కలిగి ఉంటాను, ఆత్మీయంగా ఉంటాను, నీలో నేను చిగురుపు కలిగి జీవిస్తానయ్యా. భక్తిలోను, దైవ ప్రేమలోను, దైవ పరిచర్యలోను, దైవ నీతిలోను, దైవ అలంకరణలోను సిద్ధపాటు కలిగి ఉంటానయ్యా. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి.
ప్రభువా నన్ను ఆదరించండి, ప్రభువా నన్ను దీవించండి. నీ మాటకు లోబడతాను, నీ మాట వింటాను, నీ మాటకు విధేయత కలిగి జీవిస్తానయ్యా. నన్ను ఆశీర్వదించండి. లోతు పలుమారులు సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని బిడలారా ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి ప్రయత్నములో విఫలమయ్యాడు. దేవునికి దూరం అయ్యాడు, దేవునికి భారమయ్యాడు, దేవుని దుఃఖపరిచాడు. దేవుని నీతిని నెరవేర్చలేని వ్యక్తిగా మారిపోయాడు. దేవుని బిడలారా, ఈరోజు నీ సొంత నిర్ణయాలు, నీ సొంత తీర్మానాలు, నీ సొంత ప్రయోజనాలు, నీ సొంత నడవడి, నీ సొంత జ్ఞానము చేత ఒకవేళ జీవిస్తున్నావేమో లోతులాగా. తండ్రి అయిన అబ్రహాము తమ బిడల కొరకు చేతులు చాపి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యా, నీ బిడ్డలు సొంత నిర్ణయాలు తీసుకొని ఆగువైపోయి శాపము అనుభవిస్తూ ఉన్నారయ్యా. వారిని మీరు రక్షించండి, వారిని కాపాడండి, వారిని విమోచించండి, వారిపై నీ కాపుదల దయచేయమని తండ్రి అయిన అబ్రహాము లోతు కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో దేవుని దాసుల ద్వారా మనతో మాట్లాడారు. నాయనా, ఉదయకాలం ఎంతో ఘనంగా జరిగించావు. ఈ రాత్రి వేళ నీ దాసుని నిలబెట్టుకున్నావు. లేఖనముల నుండి సూటిగా ప్రభువా మీరు మాట్లాడారు, బలపరుచుకున్నారు, వాడుకున్నారు, నీ అభిషేకాన్ని దింపారు, బలమైన సందేశాన్ని సంఘానికి నీ మాటలు బోధించిన దాసుడి కొరకు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కుడికలో మాట్లాడిన దేవుడు రాత్రి వేళ దేవుడు మనలందరినీ కూడా బలపరిచాడు. మరలా రేపు ఉదయకాలము దైవజనులు మన మధ్యలో ఉండబోతున్నారు. ఉదయకాలం మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఉదయకాలము ఒక శ్రేష్టమైన అనుభవంలో శ్రేష్టమైన ఆయన వాక్యాన్ని ఉదయకాలం మనతో మాట్లాడబోతున్నారు. దైవజనుల ఆరోగ్యాల కొరకు, దైవజనులు దేవుని నడిపింపు కొరకు ఒకసారి రెండు చేతులెత్తి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకరిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, జీవమగల దేవ, సర్వోన్నతుడా, దయాళుడా, కనికరమ కలిగిన వాడా, కృప చూపువాడా, ఆదరించువాడా, సహాయాన్ని అందించువాడా, ఈ సభల కొరకు ఎన్నో దినాల నుండి నా ఆత్మీయ బిడలు సంఘము ఎంతగానో ప్రార్థించారు, ఎంతగానో స్తుతించారు, ఎంతగానో నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించారు. ప్రార్థన ఆలకించి ఈ సభలకు ఎటువంటి ఆటంకము లేకుండా మీ బిడ్డల మార్గాలను సరళము చేసినందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, భయంకరమైన తుఫానులను చెప్పారు నాయనా, భయంకరమైన ప్రభువా వర్షం సూచనలు చెప్పారు తండ్రి. సభలకు ఏ ఆటంకము లేకుండా ఇలా ఘనంగా జరిగిస్తున్న దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి రోజే తండ్రి నీ మాటలు ధారాళంగా నీ దాసుల ముఖాంతరముల నుండి మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. మా సొంత నిర్ణయాలు తీసుకోక, మా సొంత ఆలోచనలో మేము నడవక, మా సొంత జ్ఞానము చేత, మాకున్న తెలివి జ్ఞానము చేత, మాకున్న ఆలోచనలు బట్టి మేము నడవక నీ చిత్తాన్ని నాయనా, నీ ప్రేమలో, నీ కృపలో, నీ మార్గములో, నీ ప్రేమలో, నీ బోధలో, వాక్యం అనే క్రమశిక్షణలో మేము సాగి పెంచబడి అభివృద్ధి చేసి మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి బలమైన వర్తమానము ద్వారా నీ దాసుని అభిషేకించారని మేము నమ్ముచు ఉన్నాం.
ఈ దాసుడు బలపరచండి, సంఘాన్ని, కుటుంబాన్ని, పరిచర్యను ఆశీర్వదించండి. నూరంతుల ఆశీర్వాదముతో ప్రభువాని దాసుని బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సభలకు కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు, అందరిని బట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాలతో, సంపూర్ణమైన ఆశీర్వాదాలతో, సంపూర్ణమైన దీవెనలతో, సంపూర్ణమైన నీ కృపలో ఉన్న ఐక్యతను బట్టి, సహవాసాన్ని బట్టి, ప్రార్థన శక్తిని బట్టి, ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరిపై నీ సన్నిధి దిగునట్లుగా సహాయము చేయి. దేవానికి స్తోత్రాలు. తిరిగి మీ బిడ్డలు వారి గృహాలకు వెళుతున్నారు. వారి గృహాల చుట్టూ నీ కంచె వేయండి. ఏ వైరస్, ఏ భీతి, ఏ భయము, ఏ చింత, ఏ గలిబిలి వారి పాదములకు రాయి తగలకుండా నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి విధమైన అంటువ్యాధులు, ప్రతి విధమైన ఆటంకాలు, ప్రతి విధమైన శోధనలు తొలగిపోవునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలందరికీ దయచేయండి. మరలా ఉదయ కాలము ప్రభువా, రేపటి రాత్రి కాలం, ఎల్లుండి ఉదయ కాలము జరగబోతున్న కూడికలు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ మొదటి రోజే పగలు నీ యొక్క ఈ రోజు ప్రభువా రాత్రి వేళ జరిగిన ఈ సభను ముగిస్తూ ఉన్నాను. ఆశీర్వాదకరంగా నీ కృప ద్వారా మాట్లాడి బలపరిచిన విధానము కొరకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. రేపు ఉదయము రాత్రి జరగబోతున్న కూడికలు దీవెనకరంగా జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు చక్కటి మాటలతో తన దాసుని నిలబెట్టుకొని ఒక శ్రేష్టమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. అందును బట్టి, దేవుని సేవకుని బట్టి, కూడి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలం దేవుని సేవకులు మన మధ్యలో ఉండబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా టయానికే 11 గంటలకి ప్రార్థన ప్రారంభమైంది. కాబట్టి టయానికి వచ్చి దేవుని మాటలు విని మనమందరము దీవించబడి ఆశీర్వదించబడాలని ప్రభును బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడలారా, ఈ సభల్లో